వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ సోనియా. ఆల్రెడీ ప్రోమో చూసుంటారు. అసలు బిగ్ బాస్ తప్ప, సోనియా ఆడిన గేమ్ తప్ప, లేకపోతే లోపల ఉన్న మనుషులు తప్ప, ఇంతకీ ఎవరిది తప్పు? తిన ఆడిన గేమ్ ఏంటి, బయటకు చూపించింది ఏంటి, ఇంత నెగిటివిటీ కారణం ఏంటి? ఇవన్నీ డౌట్స్ మన అందరికీ ఉంటాయి. ఈ బయటకు వచ్చిన తర్వాత తిని నెగిటివిటీని ఎలా తీసుకుంది, ఇవన్నీ మనకి చాలా డౌట్లు ఉన్నాయి. అసలు ఈ డౌట్లన్నిటికీ క్లారిటీ మనం సోనియాతో మాట్లాడితేనే మనకు వస్తాయి. అండ్ లోపల జరిగినవి మనకు కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. అవన్నీ కూడా మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే సోనియాతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సోనియా గారు. నమస్తే. చాలా పద్ధతిగా, చాలా మంచిగా, నీట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ శివ. బిగ్ బాస్ చరిత్రలో సెకండ్ వీక్, థర్డ్ వీకే ఒక అమ్మాయికి ఎంత నెగిటివిటీ, అసలు చాలా బయట వీడియోలు కానీ లేకపోతే మీ గురించి మాట్లాడడం కానీ ఇంత నెగిటివిటీగా మాట్లాడడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? నెగిటివిటీ ఒకటే మాట్లాడినా, పాజిటివిటీ అసలు ఏం లేదంటారా? అంటే పాజిటివ్ని అసలు మీ పాజిటివిటీ వాళ్ళు చూడలేదో, లేకపోతే ఎవరు కనిపించలేదో, లేకపోతే వాళ్ళు చూపించలేదో. ఓకే. బట్ నెగిటివిటీ అయితే మాత్రం పీక్స్ లో ఉంది. బిగ్ బాస్ లోని ఏ అమ్మాయికి ఇంత సెకండ్ వీక్ లో ఇంత నెగిటివిటీ వచ్చిందంటే ఎవరికి లేదు అది. అండ్ ఒకరు ఎలిమినేట్ అవ్వాలని జనాలు కోరిక, మరి ఎలిమినేట్ అవ్వాలి, దీన్ని ఎలిమినేట్ అయిపోతే హ్యాపీ సెలబ్రేషన్స్ వీడియోస్ ఇవన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేసుకొని ఒక సెలబ్రేషన్ జరుపుకున్నారు జనాలు. అదే ఈ కారణం ఇంత నెగిటివిటీ ఏంటి, అసలు ఇంత నెగిటివిటీ ఉంటుందని అనుకున్నారా మీరు బయటకు వచ్చి చూసి? మీకు ఏమనిపించింది అని? నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాజిటివ్ అండ్ నెగిటివిటీ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉంటదని, అన్నిట్లో ఉంటదని నమ్ముతాను నేను. ఇంత నెగిటివిటీ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అదైతే విషయము. అండ్ నాకంత పెద్ద ఫరక్ ఏం పడలేదు నాకైతే. యాక్చువల్లీ నాకు అనిపించింది కి లైక్ యునో వాట్ ఎవర్ లైక్, అంటే నేను ఎక్కువ అది చూడని కూడా చూడలేదు. కొన్ని వీడియోస్ 1 or 2 మనోళ్ళు చూపించారు, సో అది చూసాను. గిదేంద్ర బాబు దాని ముందు ఎంత మంచి మూమెంట్ అది, ఎంత ఎమోషనల్ మూమెంట్ అది, ఎంత ఫన్ మూమెంట్ అది, దాన్ని ముందు తర్వాత కట్ చేసి గిజ్ చూపించిరేంద్ర బాబు మీకు అని అనిపించింది నాకైతే. సో దట్స్ వేర్ ద పోర్ట్రే చేసిన విధానము వల్లనే అని నాకైతే క్లియర్ గా అనిపించింది. సి అల్టిమేట్లీ దట్స్ అ రియాలిటీ షో. వాళ్ళకి ఎట్లా వర్కౌట్ అయితే అట్లా చూపిస్తారు అనేది నాకు ఈ రోజు అర్థమైంది. బట్ నేను వెళ్లే ముందు మాత్రం ఐ థాట్ బిగ్ బాస్ ఇస్ ఎ లైఫ్ షో ఫర్ మీ. లైక్ యునో వైల్డ్ లైఫ్ స్టైల్ లేకపోతే లైఫ్ స్టైల్ షోస్ ఇట్లా ఎట్లుంటాయో అట్లా ఉంటది కావచ్చు. రియల్ నేచర్స్ ఇట్లా బయటపడతాయి కావచ్చు. ప్రెషర్ లో ఉన్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇట్లున్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇటువంటి అన్ని నేర్చుకోవచ్చు. అండ్ మనము ఆల్మోస్ట్ లైక్ ఒక 40 years లైఫ్ లో డిఫరెంట్ ఇన్స్టెన్సెస్, డిఫరెంట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం డెసిషన్స్ ఎట్లా తీసుకుంటాం, రియాక్ట్ ఎట్లా అవుతాము, ఇవన్నీ మనకి ఈ 100 రోజుల్లోనే అర్థమైపోతే ఇంకా బెస్ట్ లైఫ్ బతకొచ్చు కదా అని నేను అనుకున్నా. కానీ ఇది మొత్తం రివర్స్ చేసి రోడ్ మీద పడేసిండు. బట్ దట్స్ ఫైన్. ఇప్పుడు మీరు ఏదైతే షోకి వెళ్ళారో అదే షో బజ్ లో క్వశ్చన్స్ విని ఫస్ట్ షాక్ అయి ఉంటారు, ఎందుకు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారని. సెకండ్ పాయింట్, మిమ్మల్ని ఇంట్రొడక్షన్ లో స్నేక్ అని అన్నారు. పెద్ద ఏం లేదే, ఎందుకు దీనికోసం కొట్టుకుంటున్నారా అనే కామెంట్. అంటే ఇదే షో వాళ్ళు కామెంట్ చేశారంటే లైక్ ఆ కామెంట్స్ మీరు విన్నారా, అక్కడ ఉన్నారా? ఇంట్రో అప్పుడు నేను లేను, ఫస్ట్ నుంచి నేను ఇంట్రో అప్పుడు నేను లేను. ఇక్కడ ఏం లేదే, ఏంది ఎందుకు ఇలా లోపల కొట్టుకున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఏం లేదు పెద్ద, ఏమి అంత ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుకున్నాను నేను, అంతే. నాకు అర్థం కాలేదు అప్పటికి. బట్ యా, కూర్చున్నప్పుడు హాట్ సీట్ లో కూర్చున్నప్పుడు మాత్రం ఆయన ఫస్ట్ మాట్లాడిన ఇంట్రొడక్షనే జస్టిఫికేషన్ ఇచ్చుకోవచ్చు అట్లా ఇట్లా అని మాట్లాడిండు. అండ్ నేను మాట్లాడే టైంకి మీరు అన్నిటికీ జస్టిఫికేషన్ ఇస్తున్నారు అని మాట్లాడాను. మరి నీకేం కావాలో అది చెప్పు కదా, నేను అదే మాట్లాడతా మరి. దట్స్ వాట్ ఐ కేమ్ ఫార్వర్డ్. లైక్ అంటే లైక్ ఐ డోంట్ వాంట్ టు హర్ట్ హిమ్ ఆర్ యూనో, నేను రియాక్టివ్ మోడ్ లోనే ఆయన మాట్లాడిన అన్నిటికీ కూడా మధ్యలో అనిపించింది నేను చాలా మిమ్మల్ని లైక్ హర్ట్ చేస్తున్నట్టున్నా, మీరేం అనుకోకండి, బట్ క్వశ్చన్స్ ఆర్ లైక్ దాట్ అండ్ నేను నా స్టైల్లో నేను ఆన్సర్ ఇస్తున్నా. అంటే నా డ్యూటీ సోనియా ఇది, నేను నా డ్యూటీ చేస్తున్నా, మీకు నచ్చినట్టు మీరు ఆన్సర్ చేయండి అని అన్నాడు. అండ్ దట్స్ యాక్చువల్లీ లైక్ ఐ స్పోక్ ఆల్మోస్ట్ లైక్ 1.5 hours అనుకుంటా, 1 hour 15 minutes అన్న కనీసం మాట్లాడింట. ఐ థింక్ 28 minutes ఇచ్చింది. దానిలో కూడా మళ్ళీ అదే కదా, ముందు వెనకాల కట్ చేసుకుని ఏం కావాలో అదే ఇచ్చుకుంటారు. సో అదే నాకు అర్థమైపోయింది, అంతే. అండ్ ఆల్సో చాలా మంది అంటున్నారు కి అంటే లైక్ అర్జున్ గారు చాలా క్వశ్చన్స్ అడిగారు అసలు అది ఇది అంటున్నారు. మరి అంత అడిగితే నాకు లైవ్ పెట్టొచ్చు కదా, బిగ్ బాస్ కూడా, అది బజ్ కూడా లైవ్ పెట్టొచ్చు కదా, అంత భయం ఎందుకు?
నువ్వు బిగ్ బాస్ లైవ్ షోనే నాకు పోర్ట్రే చేసినావు కదా, నీకు అర్థమైపోయి ఉంటది, నీ కెమెరా 100 కెమెరాలో నీకు అర్థమైపోయి ఉంటది నేను ఏంటిది రియల్ గా అనేది. అర్థమైనప్పుడు లైవ్ కూడా అదే పెట్టి అట్లే పోర్ట్రే చేయాల్సింది కదా. అంటే ఇప్పుడు మీరు మాటలు బట్టి ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు మిమ్మల్ని బ్యాడ్ చేశారని అనుకుంటున్నారు? ఐ అబ్సల్యూట్లీ ఫీల్ దట్ హెస్ హ్యాపెండ్. అంటే మీరు ఏం చేశారు అదే కదా చూపిస్తారు. అదే నేను డెఫినెట్ గా నేను వాళ్ళతో మంచిగా ఉన్నా, నా తమ్ముళ్ళు అనుకున్నా, నేను మంచి లైక్ మదర్లీ ఫీలింగ్ తోని వాళ్ళని ఇద్దరిని, వాళ్ళు నాకన్నా ఏజ్ లో కూడా చిన్న కాబట్టి అన్నా తమ్ముడు అనేసి నేను చెప్పినా సరే వాళ్ళని కిడ్స్ లాగా ట్రీట్ చేసి మంచిగా ఉన్నా నేను. అంటే ఈ అన్నా తమ్ముళ్ళు అనే పాయింట్ లైక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ ఎవరైనా అడిగినప్పుడు తప్ప మిగతా టైంలో కూడా మీరు వాళ్ళని అలాగే పిలిచుంటే బాగుండేది కదా అనే ఆడియన్స్. పిలిచి ఉంటే బాగున్నాక అట్లా అంటే పిలిచి అంటే చేయాల్సిన స్కోప్ అట్లా లేదు కదా. లైక్ యునో వి వెంట్ త్రూ ద జర్నీ అంతే. మాట్లాడుతున్నప్పుడైనా క్యాజువల్ గా అరే తమ్ముడు ఏం చేస్తున్నాడు, బేటా అంట నేను కాన్వర్సేషన్ లా క్యాజువల్ టాక్స్ మనందరం మాట్లాడుకుంటే అలా అనుకుంటాం. జస్ట్ కన్వే రాంగ్ అయింది అంటున్నారు. కన్వే రాంగ్ కాదు. నువ్వు ఇప్పుడు నేను ముందంతా నేను ఆల్మోస్ట్ ఒక గంట సేపు మాట్లాడింటా, గంట సేపు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం మేము. దెర్ వాజ్ లైక్ ఒక వీడియో ఉన్నది, దాంట్లో నేను పృథ్వీతో కూర్చోయింట. వాడు యాక్చువల్లీ ఆ రోజు హర్ట్ అయిండు. ఎందుకు అంటే నేను నువ్వెవడరా నాకు చెప్పేది అని అన్నా నేను బెలూన్ టాస్క్ లా. అండ్ హీఈస్ వెరీ ఎమోషనల్, పృథ్వీ ఈస్ వెరీ ఎమోషనల్ అండ్ నాతో ఇంకెక్కువ ఎమోషనల్ ఉంటాడు. సో వాడు ఏడవలేక గుర్తు చేసుకొని మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఏమైందిరా లిటరలీ ఒక 45 minutes అడిగితే కూడా నాకు కూడా చెప్పలేదు. అప్పుడు నిఖిల్తో పోయి మళ్ళీ చెప్పిండు కి బెలూన్ టాస్క్ మధ్యలో నువ్వు ఎవడరా అన్నది నన్ను, నేను ఎవరు కాదా, నాకు ఆ బాండ్ ఉండడం వల్ల నేను ఉల్టా మాట్లాడలేకపోయినా, నేను సోనియాని నేను అట్లా మాట్లాడలేకపోతున్నా నేను అస్సలే అని ఫీల్ అయ్యిండు వాడు. సో దట్ వాజ్ అ సిచ్యువేషన్. దానికి నేను సారీ రా ఇంకొకసారి అనరా, కానీ ట్రై చేస్తే ఇంకోసారి అనకుండా ట్రై చేస్తారా, కానీ గేమ్ లో అట్లా అవుతుందిరా ఇట్లా అని చెప్తున్నా. దాన్ని తీసుకుపోయి వీళ్ళు ఏదో చేస్తే ముందు మాట్లాడిన తర్వాత మాట్లాడింది వేయకుండా జస్ట్ ఇట్లా సారీ రా ఇట్లా అన్నే మూమెంటే వేస్తే ఏం అర్థం అవుతుంది? ఇక అవతల చూసాడు ఏం తీసుకుంటే నేనేం అనుకుంటా, ఇంకా దాన్ని నేనేం ఫీల్ కావాలి. ఈ టాపిక్ కూడా ఉంది, ఈ టాపిక్ పాయింట్ నేను మాట్లాడతాను దాని గురించి. ఇదే కాకుండా ఇది బిగ్ బాస్ మీరు ఆడే గేమ్ కానీ ఇది చూస్తే ఆడపులి వర్డ్ గానీ ఇది చూస్తే మా ఓటీటీలో మా బిందు మాధవి వర్డ్ ఇన్ వర్డ్స్. అవునా? ఆ గేమ్ అలా అనిపించింది. మీరేమన్నా సీజన్ ఫాలో అయ్యి తనలా ఉండాలి, ఆ మేనరిజం మెయింటైన్ చేయాలని ఏమైనా అనుకున్నారా? నో, నేను అసలు ఎప్పుడు ఎక్కువ అసలు సీజన్స్ చూడలేదు. ఆ బిందుమాధవి గారు అంటే నాకు ఇష్టము డెఫినెట్ గా. ఆవిడ ఉన్నప్పుడు నేను కొన్ని క్లిప్స్ అట్లా అంతా చూసినాను. కరోనా టైం కాబట్టి ఆ టైం కూడా లైక్ యూనో కొంచెం టైం కలిసి వచ్చింది కాబట్టి కొంచెం ఏదో ఫనీగా లైక్ యూనో ఎండ్ ఆఫ్ ద డే ఏదో రిలాక్స్ గా ఇట్లా పెట్టేసి పడుకునేది అంతే. అట్లా చూసే తప్ప ఎక్కువ నేను ఫాలో అవ్వలేదు ఏ సీజన్ కూడా. ఎందుకంటే ఆడపులి అనే ఏది ఉంది అయితే ఆ వర్డ్ తను వాడింది అనమాట. ఓకే, అంటే తన వాళ్ళ బేసిక్ గా వేరే వాళ్ళు బయట ఇచ్చారు. ఆ ట్యాగ్ ని తీసుకుని వెళ్ళి సెల్ఫ్ గా, అంటే ఒక ట్యాగ్ ని ఎవరైనా వేరే వాళ్ళు ఇవ్వరు కానీ మీరు మాట్లాడుకొని ఇది ఓవర్ అయ్యింది అని అన్నాయి. నేను యూజువలీ మా ఇంట్లో అందరు కూడా అదే అంటారు, జనరల్ గా అందరూ అదే అంటారు. అండ్ నేను ఆఫీస్ లో ఆఫీస్ లో ఉన్నప్పుడు కూడా అసలు ఇక నేను కొంచెం ఇట్లా రేజ్ అయినా సరే వచ్చేసింది ఆడపిల్లి బయటికి పడ్డదిరా ఇక అయిపోయిందిరా మీ పని అన్నట్టు ఇట్లా కామెంట్ చేస్తూనే ఉంటారు. సో దట్స్ అ రెగ్యులర్ వర్డ్ ఫర్ మీ ఇన్ మై డైలీ లైఫ్. సో అది పెద్ద నాకు అట్లా ఏమన్నా అండ్ పెద్ద పుల్లి ఆడపుల్లి ఇట్లా అని అంటూనే ఉంటారు. ఆ పెద్ద పుల్లా ఎందుకు లేస్తావు, మా అమ్మ కూడా అంటది ఎప్పటికప్పుడు, ఎప్పుడు పెద్ద పుల్లా ఎందుకు లేస్తావు, ఇలా కొంచెం కామ్గా మాట్లాడు, కొంచెం చిన్నగా గొంతు పెట్టి మాట్లాడు అట్లా అంటారు. సో దాంట్లో వచ్చింది. ఆల్సో అబ్బాయి ఆల్సో యూస్ టు టెల్ దట్ హౌస్ లో కూడా అబ్బాయి అనేటోడు ఫస్ట్ ఇట్లా లేచినావు ఇట్లా అని అట్లా అనేటోడు అన్నట్టు. సో ఐ వాజ్ లైక్ ఓకే. అండ్ నిఖిల్ మీద ఫస్ట్ వీక్ లో మాట్లాడినప్పుడు కూడా అవన్నీ కుక్కర్ విషయంలో కూడా అన్నిటికీ అబ్బాయి కూడా అనేటోడు అన్నట్టు. అట్లా 1-2 సార్లు అన్నందుకు సరే అని చెప్పేసి అన్నా అంతే నేను. అండ్ దట్ వాజ్ ఫ్లో, నథింగ్ ప్లాన్డ్. శివ హౌస్ లోపలికి వెళ్ళంగానే గొడవలతో స్టార్ట్ అయ్యి జర్నీ, అందరితో బాగా అలా మాట్లాడి ఫైట్ చేసి, అంటే లైక్ ఫస్ట్ ఫ్రేమ్ లో కనిపించింది, ఫస్ట్ గొడవ స్టార్ట్ అయింది మీతో, వాయిస్ రేస్ చేసింది మీరు. స్టార్టింగ్ లో మంచిగా ఉంది, బాగుంది, అరే మాట్లాడు. కానీ అది ప్రతిసారి అదే గొడవ కంటిన్యూస్ గా అదే రిపీట్ అయ్యి అనవసరం వాటిలో కూడా మాట్లాడుతుంది. అవసరమా దీనికి ఇంత ఇష్యూ, అవసరమా దీనికి ఇంత మాట్లాడడం అవసరమా అని. అదే లైక్ ఒకటి ఉంది ఏదైతే మీరు అన్నారో కుక్కర్ టాపిక్ ఏదైతే అన్నారో,
బేబక్క కుక్కర్ పెడితే మీరు దాన్ని ఒక ఇష్యూ చేశారు కదా, అదే కుక్కర్ మూత పెట్టడం మీకు రాలేదే? సో బేబక్క విషయం అయినప్పుడు దట్ వాస్ నాట్ లైక్ ఇది ఇష్యూ చేయాలి పెద్దగా అన్నట్టు కాదు. నేను సరదాగా నవ్వుకుంటా, అది నవ్వుకుంటా అక్క మీకు మా అక్కలంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అయిపోయింది అని నవ్వుకుంటున్నా. షీ పోక్డ్, నిఖిల్ ఏమన్నా చూసినావా అని చెప్పేసి అన్నది. అనేసరికి అక్కడ ముందు జరిగింది మీకు చూపించరో లేదా, సో ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ అంతే. సో అక్కడ నిఖిల్ ఉండి ఆర్గ్యూ చేసి నీకు వస్తే నువ్వు పోయి చేయగదా అమ్మా అని అన్నాడు. సరే అని చెప్పేసి పోయినా చేసినా అయ్యింది, దట్ ఎక్స్టెండెడ్ గా అయిపోయింది. సో నేను అక్కడ కూడా మాట్లాడింది ఏంటిది అంటే, బేబక్క విషయంలో కూడా మాట్లాడింది ఏంటి అంటే, ఫస్ట్ నుంచి కూడా నీ మీద నువ్వు కొంచెం రెగ్యులర్ గా చేస్తావు అని అజ్యూమ్ చేసుకొని, మీకు రోజు ఇంట్లో అలవాటు ఉంటది అని అజ్యూమ్ చేసుకొని, మీ పెద్ద కదా అట్లా అని అజ్యూమ్ చేసుకొని మీకు ఒక డ్యూటీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నీకు రాకపోతే రాలేదు అని చెప్పాలి, నాకు రాదు ఇది, నాకు అలవాటు లేదు అని చెప్పి గివ్ అప్ ఇచ్చేసేయాలి. వేరే వాళ్ళు చూసుకుంటారా బాబు, మీరు నా మీద ఏదో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, నాకు రాదు వంట సరిగా అని అనాలా. అండ్ సెకండ్, నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె నాకు హెల్త్ బాగాలేదు నేను చేయను ఇట్లా అన్నప్పుడు కూడా, మేము రెడీ ఉన్నాం తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత చేస్తున్నారు, ఇప్పుడైనా చెప్పండి నేను చేయను అంటే వేరే వాళ్ళు తీసుకుంటారా, లేదు చెప్పదామా, చెప్పదు టైం. అండ్ ఆల్సో లైక్ అదే కిచెన్ నాకు వాడటం రాదు అంటే, నేను 35 నిమిషాల వరకు కూడా అందరి ఒక 6 దగ్గర పోయి అది ఫార్మాట్ కరెక్ట్ గానే పెట్టిరా, లేకపోతే విజిల్ రాదా, అది ఏందో చూసుకోండిరా బాబు, చూడండి ఒక్కసారి చూడండి అని ఒక 6 మెంబర్స్ దాకా అందరిని అడిగినా. 6 35 నిమిషాల నుంచి ఫాలోఅప్ చేస్తాను నేను. చూడండి ఒక్కసారి చూడండి, అది విజిల్ రావాలి కదా, 10 నిమిషాలు రావాలి, ఎందుకు వస్తలేదు చూడండి అని అన్నా. ఎస్, నాకు తెలియకపోతే నేను అడిగి చేసుకున్నా, నాకు వచ్చో నేను ఎక్కడ చెప్పలే, నాకు మొత్తం వచ్చో నేను మాట్లాడలే, నాకు కూడా తెలియని రోజు అరే ఇది పెట్టడం నాకు వస్తలే చూడండి అని అడిగి. దట్స్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ బేబక్క ఆల్సో. నీకు తెలియకపోతే అది నాకు ఆపరేట్ చేయడం రాదు, నిజంగానే ఏదో ఉన్నది చూడు అని అంటే అయిపోతుండే. పప్పు అట్లే అవుతుంది, స్టవ్ స్లోగా ఉన్నది, పప్పు ఇంత టైం ఈజీగా, నాకు తెలియదు ఇక పప్పు ఎంత టైంలో అవుతుందో గా మాత్రం తెలియదు, ఇక తెలియదంటే ఇక అని ఈ డైలాగులు పెట్టిరు నాకు ముందు అరగంట అంతా. సో దట్స్ వేర్ లైక్ నీకు తెలియకపోతే తెలియదని చెప్పేస్తే వేరే వాళ్ళు తీసుకుంటారు కదా అమ్మా. దట్స్ వాట్ ఐ టోల్డ్ అంతే. విష్ణుకి మీకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎందుకు విష్ణు ఏం మాట్లాడినా నచ్చదు, ఏం చేసినా నచ్చదు, ఎందుకు? అయ్యో అసలు విష్ణు విషయంలో నాకు అట్లా ఏం లేదు. బట్ వాట్ హ్యాపెండ్ ఈస్ లైక్, మీరు ఒకవేళ అది నాకు విష్ణుకి జరిగింది అంటే గనక, అప్పుడు ముందు ఒక 3 గంటలు వరకు కూడా, 3 గంటల ముందు నా దగ్గరికి రాకముందు ఒక 3 గంటలు కూడా కంటిన్యూస్ గా దేవర్ డిస్కసింగ్ అబౌట్ సేమ్ థింగ్స్. అండ్ అందరి దగ్గర మాట్లాడుతున్నారు, అవే మాట్లాడుతున్నారు, ఏది నీకు వీళ్ళకి ఏంటి అది ఇది అని చెప్పేసి అవే డిస్కషన్స్ అవుతున్నాయి. సో ఐ వాజ్ లైక్, నా దగ్గరకు వస్తారు అని నాకు ప్రెషర్ ఉన్నది ఒకటి, నా దగ్గర దాకా రావద్దు ఈ టాపిక్స్, నేను ఎంకరేజ్ చేయను, నాకు నచ్చదు అటువంటి స్పేస్, లైక్ కామెడీ అట్లా జరుగుతున్నప్పుడు కూడా నేను కొంచెం నాకు నచ్చదు అది. అండ్ ఐ వాజ్ లైక్, నేను అవుట్ రైట్ నేను ఒక అంటే బాసీ లైఫ్ స్టైల్ నుంచి ఒక ఈ లైఫ్ స్టైల్ పోయినా రైట్ అవే. లైక్ నేను ఎప్పుడు ఒక కాలేజ్ లో కూడా నేను కామెడీ ఉండి, లేకపోతే ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ లో ఇట్లుండి అట్లా అంతా లేను నేను. సో దట్ వాస్ లైక్ 3rd డే ఆర్ సంథింగ్, ఫస్ట్ వీక్ లా జస్ట్ 3-4 రోజులు అయింది అంతే. ఐ ఆల్సో హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రెషర్, ఫ్యామిలీ ఏంది ఏం జరుగుతుంది, అన్ని కైండ్స్ ఆఫ్ ప్రెషర్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉన్నాయి. బట్ హవెవర్ అది 3 గంటలు జరిగింది నాకు చాలా ఎఫెక్ట్. ఇంద్ర బాబు నేను ఇక్కడ ఉండగలుగుతాను అసలు గీ స్పేస్ లా, వీళ్ళందరూ ఇట్లున్నారు, ఇవన్నీ ఆలోచించుకుంటాను నేను ఆ టైంలో. షీ కేమ్ టు మీ అండ్ ఆస్క్డ్ ఇట్లా అని అడిగాను. అంటే నో కామెంట్స్ అని చెప్పిన, సింపుల్ గా ఎస్కేప్ అయిపోవచ్చు, నో కామెంట్స్ అంటే అక్కడితో కట్ చేయొచ్చు టాపిక్ అని నేను అనుకున్నా. షీ విల్ స్టే అండ్ అండర్స్టాండ్ చేసుకుని దూరం ఉంటది అని అనుకున్నా నేను. కానీ నో కామెంట్స్ అని చెప్పి నేను లోపలికి పోయిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాను. ఏమున్నది దీంట్లో, పెద్ద కామెడీగా అడిగినా కదా నేను, అందరినీ అడుగుతున్నా కదా నేను, ఇది జోక్ ఎందుకు తీసుకోరు ఇలా అని కంటిన్యూ చేసింది. దట్స్ మై ప్రాబ్లం. నువ్వు అందరితో జోక్ చేస్తే నా దగ్గర నాకు ఆ జోక్ వద్దు. ఆల్సో దానికే అన్నా, బట్ నాకు ఒక్కదానికి అన్నదాన్ని అనలేదు నేను. ముందంతా చాలా వేరే వేరే మాటలన్నీ మాట్లాడతారు, వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ ఉంటది. ఐఎమ్ నాట్ ఓన్లీ పాయింటింగ్ ఆన్ విష్ణు, లైక్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు, సమ్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు. నేను వినడానికి కూడా నేను రెడీగా ఉండను, నేను అది యూజ్ చేయను నేను అవన్నీ. సో ఐ డోంట్ వాంట్ టు టెల్ ఆల్ దోస్ వర్డ్స్ ఎట్లా మాట్లాడతారు అనేది, బికాస్ దేర్ ఆల్ లైక్ అల్టిమేట్లీ లైక్ ఫ్రెండ్స్ అంటారు, ఫ్రెండ్స్ అవుతారు, ఉన్నారు కూడా. సో ఐ డోంట్ వాంట్ టు పాయింట్ అవుట్. బట్ లాంగ్వేజ్ విషయంగా నాకు కొంచెం ప్రాబ్లం ఉన్నది. అండ్ ఆల్సో ఈ కాన్వర్సేషన్స్ ఉన్నాయి కదా, ఇవి నాకు నచ్చవు, ఎన్వైరన్మెంట్ నచ్చదు నాకు. సో లాస్ట్ 3 years నుంచి నేను సఫర్ అవుతున్నా కాబట్టి ఐ థాట్ నేను నా దగ్గరికి ఇటువంటి కామెడీ రావద్దు, నా స్పేస్ లో నన్ను ఉండనియండి, నా దగ్గర ఇటువంటి కామెడీ నేను ఎంకరేజ్ చేయదలుచుకోలేదు, గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఎంకరేజ్ చేయదలుచుకోలేదు. అందుకనే ఐ యూస్ దట్ వర్డ్ మెన్షనింగ్ ఐ డోంట్ బిలాంగ్ టు యువర్
అని అన్నా నేను ఆ స్పేస్ కి బిలాంగ్ గాను ప్లీజ్ అన్నట్టు అన్నా. Yeah. అనేసి మళ్ళీ లోపలికి వెళ్ళినాక షీ ఎక్స్టెండెడ్ సేయింగ్ యునో మళ్ళీ ఏమంటారు నేను నేనేమన్నా ఇలా అన్నానా నేనేమన్నా అనేసి కొన్ని డ్రెస్సింగ్ మీద కూడా కామెంట్ చేయడం జరిగినట్టుంది. నేను చెప్తా అది నామినేషన్స్ లో తీసుకొచ్చినప్పుడు అది. సో ఆమె నన్ను వెంటనే నేను ఇలా చెప్పేసి లోపలికి వెళ్ళగానే నేనేమన్నా ఇలా అని యూజ్ చేసి మాట్లాడినా మీ గురించి ఇది చెప్పినా అది చెప్పినా అంటే స్టాప్ ఇట్ అన్న గట్టిగా స్టాప్ ఇట్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ అని అన్న ఆమె ఇంకా నువ్వు అరిచినంత మాత్రాన మేము తగ్గుదామా నీ పర్సనాలిటీ ఇది నా అది ఇది అని చాలా మాట్లాడింది. ఇగో మీకు తెలిసి పుణ్యశ్రీ అవి మీకు తెలిసిన 3 మాటలే కానీ లిటరలీ 2 గంటలు ఆమె చాలా లెవెల్ తగ్గేసి మాట్లాడింది, చాలా మాటలు అన్నది. నేను మాటలు రిటర్న్ అనలేక కాదు కానీ ఐ ఆల్రెడీ ఫెల్ట్ యునో దిస్ ఇస్ ఆల్ పర్సనల్. ఇక్కడ ఎందుకు ఈ అట్మాస్ఫియర్ లో నేను కూడా ఆ లెవెల్ కి దిగజారి మాట్లాడడం అవసరం లేదు. అండ్ నేను స్ట్రెంగ్త్ తెచ్చుకుంటే సరిపోతుంది, ఇదే కామెడీ కంటిన్యూ అవుతుంది కావచ్చు, ఇదే స్పేస్ లో నేను ఉండాలి కదా, ప్రాబ్లీ నేనే స్ట్రెంగ్త్ తెచ్చుకుంటా, నేనే అలవాటు చేసుకోవాలన్నా ఎట్లనో ఆలోచించుకుంటా అన్నట్టు సైలెంట్ గా కూర్చున్నా. నాకు ఇది పడదు కదా అనేసి. ఐ నో మై ఫ్లాస్, ఐ నో మై వీక్నెస్, నా స్ట్రెంగ్త్ నా వీక్నెస్ నాకు తెలుసు. ఫర్ దేర్ ఏజ్ ఆర్ ఫర్ దేర్ ఎన్వైరన్మెంట్ అది ఆ కల్చర్ అండ్ ఆల్ వాళ్ళకి ఈజీ కావచ్చు, నాకు అది ఈజీగా నేను తీసుకున్నా జోక్స్. సో దట్ వాజ్ లైక్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కదా ఒక మీ అంటే లైక్ అంత ఆరోగెంట్ గా అలా కాకుండా లైక్ అలా అన్నట్టు అనిపించింది. లైక్ మీ వేలో మీరు అరే నాకు ఇలా సింపుల్ గా చెప్పేస్తే అయిపోయేది కదా, నేను ఇలాంటి వాతావరణం నాకు తెలియదు, నాకు ఇలాంటి వాతావరణం ఇలాంటి మాటలు నేను ఎప్పుడు వినలేదు అండ్ లైక్ మీరు తర్వాత చెప్పినా కూడా దీంట్లో ఏమున్నది పెద్ద అట్లా అంతా మాట్లాడారు. దీంట్లో ఏమున్నది ఇది జోక్ కదా, గిది తీసుకోపోతే ఎట్లా కొన్ని వాళ్ళు వాడుతుంటారు బొక్క అనే వర్డ్, లేకపోతే నీ అవ్వ ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు. అవి కూడా మీకు నచ్చవా? నియవా ఇస్ తెలంగాణలో కామన్. ఈ ఫస్ట్ వర్డ్స్ అవన్నీ నాట్ ఎట్ ఆల్ బొక్క. ఇదే పాయింట్ లైక్ మీ ఫ్రెండ్ లైక్ పృథ్వీ వాట్ ద ఫక్ అని వాడాడు, ఇలా కొన్ని వర్డ్స్ వాడాడు కదా. మరి మీరు వెళ్ళి పృథ్వీని క్వశ్చన్ చేసి ఉంటే బాగుండేది కదా. చెప్పినాను షటప్ పృథ్వీ అన్న గ్రౌండ్ లోనే, జస్ట్ షటప్ పృథ్వీ అన్న. అండ్ ఇంగ్లీష్ లా లైక్ మెనీ ఆఫ్ దెమ్, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్, లైక్ మెనీ ఆఫ్ దెమ్, నాట్ ఓన్లీ విష్ణు, లైక్ మెనీ ఆఫ్ దెమ్ యూజ్డ్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ కీప్ యూజింగ్ దోస్ థింగ్స్. మీకు కనబడకపోయినా బట్ ఐ కెన్ సే లైక్ నాకు ఆ స్పేస్ ఉన్నది, అట్లీస్ట్ పృథ్వీతో అక్కడ చెప్పేంత వరకు నాకు ఆ స్పేస్ ఉన్నది. ఈ విష్ణుతోని డింట్ ఈవెన్ టాక్ ఎనీ టైమ్, జస్ట్ గ్రూప్ లో ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడి అంతే. ఆ 3 రోజులలో నేను ఎప్పుడు నాకు పర్సనల్ గా 1-on-1 కాన్వర్సేషన్ కూడా కాలేదు, నాకు స్పేస్ లేదు ఆమెతో. టార్గెట్ చేసినట్టు అనిపించింది. విష్ణు నన్ను టార్గెట్ చేసింది, విష్ణు టార్గెట్ చేసింది, విష్ణు నన్ను టార్గెట్ చేసింది, అక్కడ నేను ఆమె టార్గెట్ చేయడం కాదు. యా సో దాట్స్ వాట్ హ్యాపెండ్, దాట్స్ వాట్ ఐమ్ టెలింగ్. లైక్ యూనో ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు నేను నీ పక్కన కూర్చున్నా నువ్వు నాతో 1-on-1 మాట్లాడలేకపోతున్నావు అని అంటే అప్పుడు ఎవరిని టార్గెట్ చేసినట్టు. అండ్ ఆల్సో లైక్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ సిట్టింగ్ ఇన్ ద గ్రూప్, కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయరు. అండ్ విష్ణు అయితే ఫస్ట్ 3 days తర్వాత లైక్ 3rd week కి ఓన్లీ బికాస్ పృథ్వీతోని మాట్లాడుతున్నప్పుడు మాకు కూడా కొంచెం పెరిగింది కాన్వర్సేషన్. అండ్ అది వస్తుంది ఈ మధ్య 3rd week నుంచి ఎప్పుడైతే పృథ్వీతోని కలుస్తుందో అప్పటి నుంచి వస్తుంది మాకు, అంతే అవుతున్నాం అప్పటి నుంచి అండర్స్టాండ్ చేసుకుంటుంది. కానీ అండ్ నేను కూడా మని అండర్స్టాండ్ చేసుకొని సర్లే జోక్గా అన్నట్టుగా చూస్తున్నా. కానీ ఫస్ట్ వచ్చినప్పుడు దట్ వాజ్ లైక్ ఆక్వర్డ్, ఇట్లా నాకు ఆపోజిట్ లో అట్లా మాట్లాడడం, నిఖిల్ తోని పృథ్వీతోని వాళ్ళతోని ఈ విష్ణు కోసం డిస్కస్ చేయడం, లైక్ ఇలాంటివి కూడా కొన్ని లైక్ అదే మీకు నచ్చినప్పుడు మీరు గొడవలు పడినప్పుడు జరిగిన విషయాలు. అండ్ ఆల్సో ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ షీ కమ్స్ అక్రాస్ కొంచెం అదొక డిఫరెంట్ ఇట్లా పోకింగ్ ఉంటది. అంత అసలు ప్రవోకింగ్ అండ్ పోకింగ్ మాట్లాడేదంటే విష్ణునేగా. ఎప్పుడు కూడా అది కొంచెం నార్మల్గా ఇప్పుడు మనం మంచి స్పేస్ ఉన్నది, మంచిగా మాట్లాడుకోవడం, ఫ్రెండ్స్ లాగా మాట్లాడి పోక్ చేస్తున్నాం అంటే ఇంకో డిఫరెంట్ లా ఉంటది. కానీ ఒక డిఫరెంట్ లాగా చేస్తుంది ఆమె. అదొకటే నాకు. విష్ణు పైన మీ ఒపీనియన్? ఇప్పుడైతే లైక్ అంతే పెద్ద ఒపీనియన్ అంటే ఇదే ఒపీనియన్ అని నాకేం లేదు. ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఈవెన్చువల్లీ అండ్ యూనో దిస్ ఇస్ అవర్ నేచర్, ఇట్స్ ఓకే. మనకి నచ్చితే మనం వాళ్ళతో ఉండాలి, లేదంటే లేదు అన్నంత వరకే ఉంటా నేను. ఇదే అని జడ్జ్మెంట్ ఏం లేదు నాకు. హౌస్ నుంచి బయటకు రాగానే అందరూ మీడియా, సెలబ్రేషన్స్ ఇవన్నీ జరుగుతాయి. సడన్ గా 2 రోజులు గాయబ్, ఏమైంది? మీడియా ముందుకు ఎందుకు రాలేదు? నువ్వు మీడియా లైక్ యూనో ఇది ఎప్పుడైనా చేయాల్సింది, దేర్ ఇస్ నో రూల్స్ సచ్ యూనో నేను ఇదే వెంటనే రాగానే బయటకి వచ్చాక ఇది చేయాలని కాదు కదా. ఐఎమ్ లైక్ ఐ మిస్డ్ ఫ్యామిలీ సో మచ్, ఐ వాంటెడ్ టు బీ విత్ ఫ్యామిలీ. ఫుడ్ అసలు ఘోరమైన, అసలు నాకు ఫుడ్ లేదు, పిచ్చి పిచ్చి ఉండే, చాయ్ లేదు, ఫుడ్ లేదు, ఏదో ఇట్లా తిన్నాము.
సో మంచిగా పడుకొని మంచిగా తినాలి, మంచి ఫ్యామిలీతో ఉండాలని డిసైడ్ అయినా. ఫస్ట్ నా ప్రయారిటీస్ నాకున్నాయి. దర్ ఇస్ నథింగ్ లైక్ రాగానే అందరికి ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. సో చేసుకోవచ్చులే, ఎప్పటికైనా ఉండేటియే కదా అని చెప్పేసి ఉండేటియే కదా అని చెప్పేసి చేద్దాం అనుకున్నా, అంతే, ఏం లేదు. నిఖిల్ని పృథ్వీని టార్గెట్ చేశారా, లేకపోతే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు, వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ మీ వల్ల పృథ్వీది నిఖిల్ గేమ్ పాడైపోయింది, మీరు గేమ్ ఆడలేదు, వాళ్ళనిద్దరిని కూడా మీరు గేమ్ ఆడనివ్వలేదు, వాళ్ళనిద్దరిని మీ అండర్ కంట్రోల్లో పెట్టుకున్నారు, మీరు తిప్పుకున్నారు. వాళ్ళ కూర్చోవాలి కదా, నేను ఎందుకు కూర్చున్నా మరి అట్లాంటప్పుడు? మీరు ఇలా తిప్పుకున్నారు, వాళ్ళని తిప్పుకున్నారు అంటే మీరు వెళ్ళిపోతే వాళ్ళిద్దరు గేమ్ సెట్ అవుతుంది అన్న కామెంట్స్ ఉన్నాయి. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చారా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు? సో ఈ లాస్ట్ కామెంట్ ఏదైతే ఉందో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అదంతా. సో నిఖిల్ ఇస్ గుడ్ అట్ ఫిజికల్ టాస్క్, అది అందరికి తెలిసిందే, ఆల్రెడీ ముందు ఎక్స్పీరియన్స్ ఉన్నది, అదంతా తెలిసిందే. సో అండ్ దిస్ సెలెక్ట్ చేసుకోవడం ఇదంతా నథింగ్ వర్క్స్ దేర్, ఎందుకంటే క్లాన్ సెలెక్షన్స్ కదా అవన్నీ. అండ్ ఒకసారి టాస్క్ త్రూ వెళ్ళింది, ఒకసారి వాళ్ళు చీఫ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఒకసారి మేము సెలెక్ట్ చేసుకున్నాం, అలా అయింది. అండ్ ఫస్ట్ వీక్స్ చూస్తే మీరు నేను ఎప్పుడు ఆపోజిట్ టు నిఖిలే ఉన్నా, ఎవ్రీ టైమ్ ఐ చూస్ ఆపోజిట్ టు నిఖిలే చూస్ చేసుకున్నా, సెకండ్ వీక్ వరకు కూడా. థర్డ్ వీక్ వచ్చి సెకండ్ వీక్ అంటే నాకు ఫస్ట్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే, క్లాన్స్ డివైడ్ చేసినప్పుడు అందరినీ యూనో మాట్లాడుకోవడానికి స్పేస్ ఉంటుంది, అండ్ టీమ్ కోఆర్డినేషన్, టీమ్ వర్క్ లోనే మనం అందరం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈచ్ అదర్, ఇట్లా అని అర్థమైంది నాకు. జనరల్ గా బయట టీమ్ వర్క్ ఎట్లుంటుందో అట్లనే కావచ్చు అన్నట్టుగా నేను క్లాన్స్ చీఫ్ అట్లా సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్. బట్ దెన్ ఐ అండర్స్టూడ్ క్లాన్స్ మారడం వల్ల, చీఫ్ లైక్ యూనో క్లాన్స్లలో ఉండడం వల్ల పెద్దగా వీళ్ళు కనెక్షన్స్ లేకపోతే అర్థం చేసుకోవడం లేకపోతే టీమ్ ప్లే అట్లంతా ఏం ఉండట్లేదు దాంట్లో. ఫిజికల్ టాస్క్ అప్పుడు టాస్క్ ఆడుతారు, సపోర్ట్ చేయొద్దు అని కూడా చేయట్లేరు. నేను బెలూన్ టాస్క్ ఆడినప్పుడు అసలు వీళ్ళ క్లాన్, మన విష్ణు, సీతు వీళ్ళందరూ ఉన్న క్లాన్నే ఉన్నా నేను. అప్పుడు నిఖిల్ సైడ్ ఆర్గ్యూ చేసుకుని, నేను నా సైడ్ ఆర్గ్యూ చేసుకున్నా, కానీ ఎవరు కూడా నాకేం సపోర్ట్ చేయలేదు. అప్పుడు సిట్టింగ్ సైలెంట్, వీళ్ళందరూ కూడా సైలెంట్ గానే కూర్చున్నారు. నిఖిల్ ఫాదర్ షర్ట్ వచ్చినప్పుడు కూడా మీరు నిఖిల్ కి సపోర్ట్ చేయకుండా పక్కనున్న పర్సన్ కి లాలీపాప్ వెళ్ళి ఇవ్వడం జరిగింది. అందరికి అవన్నీ అండర్స్టూడ్ కదా, మన వాళ్ళ ఫాదర్ షర్ట్ వాళ్ళకి అవసరం కదా, నిఖిల్ కి మనం ఇవ్వాలి కదా, మన ఫ్రెండ్ కదా. అట్లా చేయలేదు నేను, కంపారిటివ్లీ ప్రయారిటీ ఏదో నేను అదే చూస్తాను. సో గేమ్ ఫిజికల్ టాస్క్ వైజ్ వచ్చినప్పుడు అంతా కూడా గేమ్ వైజ్ గానే పోయినా నేను. అండ్ బాండింగ్ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. ఇది నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకోవాలి, బోత్ సైడ్స్ ఉంటేనే అవుతుంది. ఏదైనా సెలెక్షన్స్ కానీ రిలేషన్షిప్ కానీ ఏదైనా బాండింగ్ బోత్ సైడ్స్ ఉంటేనే అవుతుంది. ఇప్పుడు ఐ హ్యావ్ సెలెక్టెడ్ సీత ఇనిషియల్లీ బికాస్ మై బెడ్మేట్ ఉండే, మంచిగా మాట్లాడినా, అయిందా అదేమన్నా బ్రేక్ అయింది మధ్యలోనే. షీ నెవర్ గేవ్ దట్ స్పేస్. నాకు ఆ రిలేషన్షిప్ గ్రో అవ్వడానికి కూడా నాకు స్పేస్ ఇవ్వలేదు, జస్ట్ బికాస్ ఐఎమ్ టాకింగ్ టు నిఖిల్. ఈవెన్ దో నేను అప్పుడు ఆపోజిట్ గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె నాకు స్పేస్ ఇవ్వలేదు కదా మరి. అండ్ ఐ సాట్ విత్ ఆల్ దిస్, యష్మితో కూర్చున్న, ప్రేరణతో స్లోగా అయింది. దెన్ అభయ్ క్లాన్ లోకి వెళ్ళినాక బ్రేక్ అయింది. యష్మితోని లాస్ట్ థర్డ్ వీక్ వచ్చేటప్పుడు మా క్లాన్ లోకి వచ్చిన తర్వాత బాండింగ్ వచ్చింది. సో ఒక్కొక్కరితోని ఒక్కొక్క స్పేస్ లో అవుతోంది, ఒక్కొక్క టైమ్ అండ్ స్పేస్ లో సిచ్యువేషన్స్ లలో అవుతోంది. వీళ్ళతోని తొందరగా అయ్యింది, ఎందుకంటే ఫస్ట్ నిఖిల్ తోని కూడా పెట్టుకున్నా. సో హీ కేమ్ అండ్ లైక్ యునో మేడ్ మీ అండర్స్టాండ్, అట్లాగా సోనియా ఇట్లా అని కన్విన్స్ చేయడము. సో దట్స్ వై దిస్ బాండ్ గ్రో అప్. అండ్ పృథ్వీతోని మళ్ళీ నెక్స్ట్ స్లోగా అయింది. ప్రాబ్లీ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ పృథ్వీతోని సెకండ్ వీక్ లోనే క్లాన్ వల్లనే అయ్యింది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ యూ చూసింగ్ మీ ఆర్ మీ చూసింగ్ మీ, బాండ్ ఈస్ 2 sides. And we had a good bonding and that grew over a period of time. కొంచెం టైం తర్వాత మేము కూడా గొడవలు పడ్డాం, మేము కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అండ్ ఆపోజిట్ క్లాన్స్ లో ఆడినప్పుడు పిచ్చిగా గొడవలు పెట్టుకున్నాం. నిఖిల్ గాని అసలు తిట్టింది కూడా ఉన్నది ఆపోజిట్ క్లాన్ లో ఆడినప్పుడు. అండ్ ఇవన్నీ ఉన్నాయి. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇది లైక్ మీరున్నప్పుడు, మీరు నిఖిల్ తో ఒక బెడ్ మీద కూర్చున్నప్పుడు లైక్ మీరు ఫీల్ అవ్వడం జరిగింది, బయట ఏం వెళ్తుందో, ఏమనుకుంటున్నారో బయట ఆయనకి తెలుసు నేను ఏంటో అన్నారు. మళ్ళీ కాకపోతే మన బాండింగ్ ఎలా అంటే, మరి లోపల మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఇలా బయట ఏమనుకుంటున్నారు అనే డౌట్ ఎందుకు వచ్చింది? ఆల్ దిస్ విష్ణు థింగ్ స్టార్టెడ్ కదా, ఇట్ కంటిన్యూడ్, ఇట్ కెప్ట్ కంటిన్యూడ్. అండ్ లైక్ యునో దే వర్ ఆల్ లైక్, నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే, వీళ్ళందరికీ పృథ్వీ అండ్ నిఖిల్ అటెన్షన్ కావాలా అందరికి హౌస్ లా.
అండ్ వీళ్ళిద్దరికి నేను ప్రయారిటీ ఎప్పుడైనా సరే. సో దిస్ ఇస్ వాట్ దే పోర్ట్రేడ్ ఆర్ దిస్ ఇస్ వాట్ దే లైక్ దే అండర్స్టూడ్. బట్ ఫేర్లీ స్పీకింగ్ నిఖిల్ కి ప్రయారిటీ అనేది ఏమి ఉండదు. నిఖిల్ అందరికి మరి చెట్లు అంటాడు, అందరితో మంచిగా ఉంటాడు, పీపుల్స్ ప్లీజర్ నిఖిల్. సో అందరితో బాగుంటాడు. ఇక్కడ పృథ్వీ ఒకడు ఫేర్ హార్టెడ్ ఉంటాడు. సో ఇది మాకుంది. అయినా సరే ఏంటంటే నిఖిల్ ఎమోషనల్ వాడు అంతే కదా అని యాక్సెప్టెన్స్ తోనే ఉన్నామే తప్ప ఇఫ్ ఇట్ ఈస్ ఏ పక్కా గేమ్ ప్లాన్ ఐ వుడ్ హావ్ లైక్ రైట్ అవే టోల్డ్ అండ్ దూరం పెట్టేసేది కదా. బట్ మనం ఫస్ట్ మన ఫ్రెండ్స్ లాగా మనం లేకపోతే లైక్ ఒక బాండింగ్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్, యాక్సెప్ట్ ఫ్లాస్ యాక్సెప్ట్ చేసి, లేకపోతే ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో అవి చెప్పి, లేకపోతే ఇట్లా ఉండాలి. కానీ బాండింగ్ అంటే ఏదో నేను బిగ్ బాస్ గేమ్లు ఉన్నా కదా అని చెప్పేసి దిస్ ఇస్ నాట్ జస్ట్ అ ఫిజికల్ టాస్క్ కదా, నువ్వు ఇట్లా చేసినావు కాబట్టి సంచాలకుగా నేను రిమూవ్ చేస్తున్నా అన్నట్టు అంత ఈజీగా రాదు కదా. సో దట్స్ వాట్ వీ ఫెల్ లైక్. చాలా చాలా చేసిండు నిఖిల్ మాకు. లైక్ మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఉన్నాయి అండ్ మమ్మల్ని ఎట్లా పోర్ట్రే చేసిండు, లేకపోతే ఇట్లా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడిన అవన్నీ మాకు తెలుసు. తెలిసినా సరే వీ వర్ దేర్ విత్ హిమ్ ఓన్లీ బికాస్ వాడు మాకు ఫస్ట్ మిస్టేక్ అయినప్పుడు ఎట్లా అంటే వాడి డిప్రెషన్ అండ్ యునో బయట జరిగిన వాడి పర్సనల్ స్టోరీ అంతా చెప్పుకొని హీ సెడ్ లైక్ ఐఎమ్ వెరీ మచ్ డిప్రెస్డ్, ఐ ఫౌండ్ మై ఫ్యామిలీ హియర్ విత్ యూ 3 guys, అబ్బాయి పృథ్వీ నువ్వు, నాకు మంచి కంఫర్ట్ అండ్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ థింగ్ ఉన్నది, నేను నాకు మనసుకు నచ్చినట్టు నేను ఉంటా, అదే డిసైడ్, నేను ఎక్కువ పెద్దగా ఇది అది అని నేను పెట్టుకోను నేను అని మాట్లాడాను. దట్స్ వేర్ వీ ఫెల్ట్ లైక్ అరే వీడు ఆల్రెడీ డిప్రెషన్ ఉన్నోని ఇంకా ఎమోషనల్ గా ఇట్లా అంతా చేసి ఇంబ్యాలెన్స్ చేయదు, సపోర్ట్ చేస్తే చేద్దాం. వాడు ఏమైనా క్వశ్చన్ ఏమైనా అనాలిసిస్ ఎక్స్పెక్ట్ చేసినా చెప్పేది. అందుకనే ఫస్ట్ వాడు నా దగ్గరికి వస్తాడు. నేనేం వాడికి పోయి నువ్వు ఇది ఎందుకు రాదు నేను ఇంక ఉల్టా పోక్ చేస్తా తప్ప వానికి నేను ఇట్లనే ఉండు అట్లనే ఉండు అని చెప్పింది ఎప్పుడు లేదు. అండ్ మీరు అలా ప్లాన్ లోకి వెళ్తున్నప్పుడు కూడా అనడం జరిగింది కదా, నిఖిల్ కి నాతో అవసరం ఉంది అని అన్నా నేను. యా గైడెన్స్ అవసరం ఉంటది అని అన్నా. ఈజ్ ఆల్వేస్ ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్డ్. సో సేవింగ్ చేసేటప్పుడు కూడా ఎమోషనల్ గా నైనికాని సేవ్ చేసిండు. సో గేమ్ పరంగా కదా నువ్వు సేవ్ చేయాల్సింది అని పృథ్వీ మాట్లాడాడు. ఐ డెంట్ టాక్ ఎనీథింగ్, ఐ అగ్రీ అండ్ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్, వాట్ ఎవర్ నీకేం అనిపిస్తే అది చేయరా. ఎందుకంటే వాడు లైక్ ఎమోషనల్లీ లైక్ ఫ్లిప్ అయితే వస్తా ఉన్నాడు ప్రతిసారి. వి డిడ్ంట్ వాంట్ టు సే సంథింగ్ అండ్ వాడిని తక్కువ చేయాలని లేకుండే. కొంచెం ఎంకరేజింగ్ గా మంచిగా ఉంటే వాడేదో వాడు చేసుకుంటాడు. ఆ కంఫర్ట్ జోన్ ఇవ్వాలి అనేది ఒక్కటే ఉండే అంతే మనకి. ఎందుకంటే వాడు అది డిప్రెస్డ్ ఉండే అట్లా అంతా చెప్పినాక వై వుడ్ వి డూ దట్. నాకు కోటి రూపాయల ప్రశ్న, నిఖిల్ స్మోక్స్ మానేస్తే మీరు ఏమి ఇస్తా అన్నారు? అయ్యో సో దట్స్ అగైన్ వన్ థింగ్. యా ఏమిస్తారు వాడికి నేను పెళ్లి చేసుకునేటప్పుడు నేను నా పెళ్ళప్పుడు వాడికి చైన్ ఇస్తా అని చెప్పిన, చిన్నోనికి ఇయర్ రింగ్స్ ఇస్తా అని చెప్పిన, అవైతే ఖచ్చితంగా ఇస్తాను నేను. యా అండ్ స్మోకింగ్ ఇవి మీరు ఇస్తా అన్నారు. యా నేనైతే ఇది ఇస్తా అని చెప్పిన. అది కూడా మీకు తెలిసిందో లేదో చూసిందో లేదో తెలీదు. నా పెళ్లికి ఏం కావాలి చెప్పంటారా, మీ పెళ్లికి యా ఇది ఏమైందంటే అక్కడ ముందు జరిగింది ఏంటంటే జస్ట్ స్మాల్ ఫన్ థింగ్ ఏంటంటే నేను మామూలుగా అరే వచ్చేటప్పుడు వాటర్ తీసుకురండి రా, ఇట్లా వాటర్ బాటిల్ తీసుకురండి ఇట్లా అని చెప్తా. అండ్ నిఖిల్ని ఎప్పుడు కూడా నేను ఛాయ్ అడుగుతా, నిఖిల్ ఛాయ్ మంచి చేస్తే ఛాయ్ పెట్టరా అంటే ఎప్పుడు నేను ఛాయ్ నేను అయితే వాడా రోజు వాటర్ బాటిల్ అడిగిండు, నేను లేజీ ఉన్నా లైక్ తెచ్చుకోపోరా అంటే వాడు లైక్ పృథ్వీ అడిగితే మాత్రం ఇప్పుడు లేచిపోయి తీసుకొని వస్తావు, వాడు అడిగితే నేను మాత్రం తీసుకురావు, నేను నీకు ఛాయ్ పెట్టియాలి ఇవన్నీ చేయాలి కానీ నువ్వు మాత్రం వాటర్ బాటిల్ తెచ్చియవా అన్న. అంటే నువ్వు స్మోకింగ్ ఒక్కటి మానేరా నేను ఏదైనా చేస్తా అని అన్నా, విచ్ హీ విల్ నాట్ డూ. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాడు వచ్చిన పాపం వాడి గోల్ ఏంటంటే వాడు మామూలుగా స్మోక్ చేస్తాడు, సో ఇది నెంబర్ రెడ్యూస్ అవ్వాలి అని చెప్పిండు. అండ్ ఎప్పుడు డెసిషన్ మేకింగ్ వచ్చినా నెంబర్ అసలు సూపర్ ఇంక్రీజ్ చేస్తాడు తప్ప తగ్గించాడు. సో దట్ వాస్ దేర్. ఐ థాట్ లైక్ ఎట్లయినా మానేస్తలేడు వాడు అని జస్ట్ ఫన్నీగా ఇట్లా అన్నా నేను. అది కాన్వర్సేషన్ ఫన్నీగా వచ్చినది అంతే. బయటకు మాత్రం ఏమిస్తా అన్నది అదే కదా అడిగాడా మిమ్మల్ని నాకు ఇవి కావాలి అని ఇవన్నీ? దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్వర్సేషన్. మీరు మేము ఈవినింగ్ మాట్లాడుకుంటున్నప్పుడు మామూలుగా నా పెళ్లికి ఏం కావాలరా, నీ పెళ్లికి ఏమి ఇస్తావురా ఇట్లా అని మాట్లాడుకుంటాం. నాకు యాచ్ కావాలి, నాకు ఇది కావాలి ఇట్లా అని జస్ట్ ఫన్నీ కాన్వర్సేషన్. అండ్ ఆల్సో నైనికా అండ్ నిఖిల్ షేర్స్ డిఫరెంట్ థింగ్ లైక్ నైనికా కంట్రోల్ చేస్తుంది సిగరెట్స్, నిఖిల్ అన్ని కూడా సిగరెట్స్ ఆమెనే చూసుకుంటది అండ్ డైలీ తగ్గించడం ఇట్లా అంతా ఆమెనే చూస్తుంది. మరి అదంతా బయటికి రాలే కదా మరి. ఇక అంటే మామూలు ఈ సిగరెట్ విషయం వస్తే నీకు చూపించింది అది కూడా ముందు వెనకాల కట్ చేసి చూపిస్తే ఆ మాత్రం మీకు కన్వే అయింది, అట్లా అర్థం చేసుకున్నారు. కానీ అదే ప్లాట్ఫామ్ లో నేను వేరే ఒక అమ్మాయిలు కూడా మామూలుగా కొంచెం తాగుతారు,
అది చూపియరు. బట్ కొంతమంది ఒక అమ్మాయి ఇట్లా ప్రెషర్ ఉన్నప్పుడు, చాలా ప్రెషర్ హ్యాండిల్ చేసుకోలేక నేను సిగరెట్ తాగుతా అన్నప్పుడు కూడా ఆమెను లిటరలీ నేను హోల్డ్ చేసిన, వద్దు అలవాటు లేదు కదా ఇక్కడ, ఇంకా లైక్ ఎప్పుడో ఒకసారి అన్న అలవాటుని నువ్వు ఇప్పుడు ఈ ప్రెషర్ లో నువ్వు పైకి తీసుకురావద్దు మళ్ళీ అని చెప్పేసి చాలా వరకు హోల్డ్ చేసి ఆ ఒక్క రోజంతా, ఎవరమ్మాయి నేను పేరు చెప్పదలుచుకోలేదు, సో హోల్డ్ చేసి ఉంచిన నేను. సో మరి అది కూడా చూపించాల్సింది కదా మరి, లైక్ నువ్వు అట్లీస్ట్ ఉన్నట్టుగానైనా చూపించాల్సింది, దట్ వుడ్ బి ఫేర్ ఎనఫ్. ఏది నిఖిల్తో నేను అట్లా అన్నది లేదు, ఇదన్నా చూపించాల్సింది. సో లైక్ వాళ్ళు ఏం చూపించాలని అనుకున్నప్పుడు అది చూపిస్తే ఇక మనం ఏం చేస్తాం దానికి. అంటే మీరు ఇప్పుడు బిగ్ బాస్ తప్పు పడుతున్నారా? తప్పు పడుతున్నావు ఆబ్వియస్లీ, అంతే కదా. ఇక మరి నీ కంటెంట్ లేక ఇక నువ్వు ఏది పడితే అది జూమ్ చేసి చూపిస్తా అంటే ఎట్లయితుంది? నేను అనుకున్న ఇంటెన్షన్ వేరు, నేనున్న నా రియాలిటీ వేరు. నువ్వు దాన్ని కూడా నువ్వు ఎడిట్ చేసి ఇట్లా చేసి జూమ్ చేసి చూపిస్తా అంటే చేతులు పట్టుకోరా, హక్ చేసుకోరా? మీరు కూడా బిగ్ బాస్ సీజన్ లో ఉన్నారు కదా ఇది వరకు, చేసుకోరా? అవన్నీ ఉండయా యాజ్ పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ కానీ, యాజ్ పార్ట్ ఆఫ్ లైక్ డైలీ లైఫ్ ఆల్సో. మనం ఒక ఫ్యామిలీ లాగా గ్రో అవుతాం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. నీకు ఫ్యామిలీ ఉండదు అక్కడ, నువ్వే సిస్టర్ అవుతావు, నువ్వే ఇంకోటి బ్రదర్ అవుతాడు, ఇంకో ఫ్రెండ్ అవుతాడు ఒకడే. దట్స్ వాట్ హ్యాపెన్స్. నో, దాన్ని నువ్వు ఇంకా లేకపోతే వేరే సీజన్లో ఏం కాలేదనా ఇప్పుడు నువ్వు కొత్తగా నువ్వు చూపించేది. అండ్ ఇంకొకటి ఏమన్నాడు అర్జున్ అక్కడ, ఇదేంటి నేషనల్ టీవీ అని తెలియదా? నేషనల్ టీవీ అని నీకు తెలియదా? నువ్వు టెలికాస్ట్ చేసుకుంటే నీకు తెలియదా? మరి నేషనల్ టీవీ అని నేను చేసిన కాన్వర్సేషన్స్ లా కొంతమంది బట్టలు వాళ్ళేవనో లేకపోతే దేనికో నువ్వు కట్ చేసినప్పుడు, మరి ఇదెందుకు నువ్వు జూమ్ పెట్టి చూపించినావు మరి కెమెరాని? సో నీకు తెలియదా నేషనల్ టీవీలో ఏది కావాలి ఏది అవసరం లేదని? అండ్ జూమ్ పెట్టి చూపిస్తారు కదా, అదే జూమ్ పెట్టి చూపించా, ముందు వెనకాల కూడా చూపించావు, ద హోల్ కాన్వర్సేషన్ చూపించాలి కదా. నువ్వు ఎపిసోడ్ 1 hour అయినా కూడా నువ్వు అట్లీస్ట్ యూ షుడ్ మేక్ సెన్స్ ఫర్ అట్లీస్ట్ వన్ సీన్. నో, నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు ఎట్లా పడితే అట్లా క్యారెక్టర్ పోర్ట్రే చేస్తా అంటే కాదు కదా. లైక్ ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక మ్యాటర్ ని పూర్తిగా తెలుసుకోవడానికి చేయాలంటే 24 అంటే ఇప్పుడు ఎలా అయితే 24 గంటలు ఒక ఎపిసోడ్ ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక ఎక్స్ప్లెనేషన్ కి ఏంటి ఇది అని పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటే ఎపిసోడ్ ఒక గంట సేపు ఉంటుంది. ఎపిసోడ్ 24 గంటలు ఎపిసోడ్ పెట్టాల్సి ఉంటుంది. మరి పూర్తిగా 100% లైవ్. అదే కదా, దాంట్లో కూడా కట్ చేసుకుని చూపించుకున్నావు కదా. అదే కదా నా ప్రాబ్లం ఇప్పుడు. ప్రాబ్లం అదే కదా, నేనే రేస్ చేశాను. నన్నే ఎందుకు అంత నువ్వు అంత చేసినావు? వేరే గర్ల్స్ కూడా దే ఆర్ డూయింగ్, వేరే బాయ్స్ కూడా దే ఆర్ డూయింగ్. అండ్ ఇదే బాయ్స్ ఇప్పుడు నేను నీకు ఎక్కడ నేను ఇట్లా చేసినట్టు లేకపోతే ఇట్లా అంతా కాదు కదా. లైక్ నిఖిల్ అనే వ్యక్తి అందరినీ హక్ చేసుకుంటాడు, అందరినీ కన్సోల్ చేస్తాడు, అందరితో అలాగే ఉంటాడు. పృథ్వీ అనే వ్యక్తి కూడా అందరితో అలాగే ఉంటాడు. అట్లీస్ట్ నాకు ఎవరు మంచి కనెక్ట్ అయ్యారో, నేను ఎవరితో బాండ్ అయినానో వాళ్ళతో మాత్రమే మంచిగా ఉంటా. ఇప్పుడు వాళ్ళ మీద తోస్తున్నారా మీరు ఇవన్నీ? ఏది వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఇలా అందరి దగ్గరికి వెళ్ళి అగ్గులు చేసుకుంటారు? నేను బిగ్ బాస్ అంటున్నాను. బిగ్ బాస్ షో నీకేం కాంటెంట్ లేక నువ్వు నా మీద పోర్ట్రే చేయాల్సింది అది తప్పు అని నేను అంటున్నా, అంతే. అంటే ఇప్పుడు మీరు హగ్గులు చేసుకుంది, మీరు ఇంకా వేరే చాలా కాంటెంట్ ఉన్నది కదా శివ, మాట్లాడుకున్నవి ఉన్నాయి చాలా. ఇవన్నీ మీ తప్పులు కాదు, బిగ్ బాస్ చూపించింది బిగ్ బాస్ తప్పు అంటున్నారు. అబ్సల్యూట్ గా అదే అంటున్నా నేను. చూపించేది కనీసం నువ్వు కంప్లీట్ లెంత్ లోనైనా చూపించాల్సిందే. 2 గంటల కాన్వర్సేషన్ లా నేను ముందు ఎమోషనల్ అయినా, మేమందరం ఏదో షేర్ చేసుకున్నాం, నీ క్లాస్ ఏంటి, నా డిప్రెషన్ ఏంటి, నీ ఫ్యామిలీ గురించి అన్ని షేర్ చేసుకున్న తర్వాత వెన్ యూర్ గెటింగ్ ఇన్ టు దట్ మోడ్, ఇట్లా సరే కన్సోలింగ్ లనా లేకపోతే లైక్ అరే ఓకే రా ఇట్స్ ఓకే అయింది ఇట్లా అన్నట్టుగా ఆ మూమెంట్ కి ఎందుకు వచ్చింది అనే లీడ్ కూడా నువ్వు షేర్ చేయాలి, నువ్వు పోర్ట్రే చేయాలి కదా. అంటే మనము ఒక మనిషిని స్టార్టింగ్ లో ఒక సిచ్యువేషన్ లో చూసినప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా ఆ మనిషిని అంతా అదే సిచ్యువేషన్ లో చూస్తాం. లైక్ మీరు హౌస్ లోకి వెళ్ళంగానే ఇలా వాయిస్ రేజ్ చేసి నోరు వేసుకొని అందరి మీద పడిపోయి ఇలా అన్నట్టు మీ క్యారెక్టర్ ని పోర్ట్రే బయటకు అయినప్పుడు ఆబ్వియస్లీ మీరు మిమ్మల్ని అలాగే చూపించడానికి ట్రై చేస్తుంది కదా బిగ్ బాస్. అదే వాయిస్ రేజ్ చేసింది చూపించాల్సింది కదా. మరి మిగతా గివ్ అని ఎందుకు? ఆ వాయిస్ రేజ్ కూడా అసలు సంబంధం లేని పాయింట్లకి మీరు వాయిస్ రేజ్ చేస్తున్నారు. అంటే అదొక పాయింట్ కాదు, దానికి ఎంత రేజ్ చేయాల్సిన అవసరం లేదు. నీకు వైబ్ సెట్ కాలే, నువ్వు నాతో హలో చెప్పలేదు, హాయ్ చెప్పలేదు అని రేజ్ చేయమంటావా? ఫస్ట్ వీక్ లో పోయి నామినేషన్స్ అలా అని కాకుండా మరి మీరు అందరు గిన్నెల కోసం కుక్కర్ల కోసం కూడా నామినేట్ చేశారు కదా. అదేంటే నేను అది కూడా నామినేషన్ పాయింట్ కాదు కదా. అండ్ ఫస్ట్ వీక్ లా నేనే నామినేషన్ కి నన్నే పిలిచారు ఫస్ట్ బిగ్ బాస్. అండ్ నేను ఫస్ట్ మాట్లాడింది కుక్కర్, సరేనా? నాకు దొరికింది, నాకు అనిపించింది, నేను చూసిన దాంట్లో కుక్కర్ మాట్లాడాను నేను. ఎందుకంటే నాకు ఫుడ్ అనేది పెద్ద విషయం నాకు. అండ్ ఒకరి బాధ్యత తీసుకొని మేము ఫస్ట్ వెళ్ళిన 2 days మేము ఎట్లా తినకుండా ఎట్లా చచ్చినామో మాకు తెలుసు. ఎంత కష్టమైంది చాయ్ లేకుండా తినకుండా, ఎంత ప్రెషర్ అయింది అనేది మాకు తెలుసు.
అగేన్స్ట్ ఆల్ ద అదర్ ఆర్ట్స్, ఫ్యామిలీని వదిలిపెట్టేసి అడిగి పోయి కొత్త కొత్త జనాల్ని చూసి విచిత్రమైన ఫేసెస్ చూసి అంతా ఎట్లా ఫీల్ అయినామో మాకు తెలుసు కదా. ఆ ప్రెషర్లా నువ్వు జస్ట్ ఆకలేస్తుంది మంచిగా తిందాము అనే టైంలో నువ్వు పెట్టకపోతే అది ఎంత ఇంపాక్ట్ అయిందో నాకు తెలుసు కాబట్టి నేను ఆ పాయింట్ తీసుకున్నాను. నేను నా నామినేషన్ ఇఫ్ ఇట్ వాస్ వెరీ యూస్లెస్, దాన్ని మిగతా కంటెస్టెంట్స్ అందరు ఎందుకు కాపీ పేస్ట్ కొట్టుకున్నారు మరి? ఓన్లీ బికాస్ ఎవ్రీబడి ఫెల్ట్ దట్ తీసుకున్నారు కదా. అండ్ ఇంకొకలాగా చూస్తే నేను కుక్కర్ విషయం మాట్లాడినప్పుడు అదే కంటెస్టెంట్స్ అరే చిన్న విషయానికి ఎందుకు, అరే రాగానే ఇంట్లో ఎందుకు, ఇట్లా అని మాట్లాడు. బట్ ఫర్ మీ దట్ వాజ్ నాట్ లైక్ నీతో వైబ్ సెట్ కాలే, నీతో హాయ్ అని చెప్పలేను, నాతో మాట్లాడలేను, నాతో కూర్చొని మాట్లాడలే, వేరే వాళ్ళతో మాట్లాడను. దీస్ ఆర్ ఆల్ సింపుల్ థింగ్స్ ఫర్ మీ. రెస్పాన్సిబిలిటీ, షేరింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో నేను మాట్లాడినే, అండ్ లీడర్షిప్, ఇవన్నీ నాకు ఇంపార్టెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ గేమ్ ఆర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కంప్లీట్ షో. నాకు నీతో వైబ్ సెట్ కాలేదు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తాను, నువ్వు బయటికి పో. వాట్ వాస్ దాట్? ఐ విల్ నాట్ డూ. నేను ఏ రోజు కూడా నేను అటువంటి పాయింట్స్ మీద నేను నామినేషన్స్ చేయ. సో నేను అట్లా తీసుకున్నా. అండ్ కుక్కర్కి కిచెన్కి అయితే అంటే మరి ఇంకెక్కడైనాయి, మరి ఇంకా టాస్క్లలో అయితే అప్పటి వరకు టాస్క్లు రాలేదు ఇంకా మనకి. మరి ఓకే, దానివల్ల కుక్కర్ తీసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మీరు ఇంకొకటి, మీ గేమ్ అని మీరు ఆడకుండా పక్కలకు ఉచిత సలహాలు ఇచ్చి గైడెన్స్ అనే వర్డ్ ఎక్కువ వాడడం, అభయ్కి అని లేకపోతే నిఖిల్కి కానీ, ఈ వర్డ్ ఎందుకు అన్నిసార్లు? గైడెన్స్ అనే వర్డ్ నేను వాడతా, అది నా డైలీ లైఫ్, నా డ్యూటీనే అది. ఐ డీల్ విత్ స్టూడెంట్స్, ఐ డీల్ విత్ యంగ్స్టర్స్ అండ్ నాకు గైడెన్స్. అండ్ నేను నా లైఫ్ లో నేను ఏం నేర్చుకున్నానో అదే నేను గైడెన్స్ ఇస్తా. అండ్ దాన్ని వాళ్ళు అవతల ఎంత తీసుకుంటారు ఎంత తీసుకోరు అనేది అది వాళ్ళ ఇష్టం. బయట జర్నీ లోపల జర్నీకి సంబంధం ఏంటి? బయట గైడెన్స్ వేరు, లోపల గేమ్ వేరు. ఈ గైడెన్స్ అక్కడ పనికిరాదు కదా. సో ఇక్కడ నాకు విషయం ఏంటిదంటే, పోయిన ఫస్ట్ వీక్ లోనే నాకు అర్థమైపోయింది వీళ్ళెవ్వరికి అసలు ఎవరికి కూడా ఫస్ట్ వీక్ లోనే అందరు ఏమన్నారు, నేను మాట్లాడిన పాయింట్స్ కి కూడా అందరు ఏమన్నారంటే, ఫస్ట్ ఇప్పుడే కదా వచ్చినాం, చిల్ అయిదాం, లేకపోతే ఇవన్నీ ఎందుకు, ఇంకా రాను అంతా అవే కదా, ఇటువంటివన్నీ మాట్లాడుకున్నారు. 0 నుంచి స్టార్ట్ అవుతుంది మనది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలా. మన ప్రైజ్ మనీ అనేది మనమే సంపాదించుకోవాలి 0 నుంచి అని మాట్లాడింది కూడా ఎవ్వరు కూడా కనీసం ఒక ఫోకస్ కూడా పెట్టుకోలేదు. సో ఇటు అండ్ ఏది తీసుకున్నా సరే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే మాట్లాడినా కూడా మరి ఇది గుర్తుండాలి కదా, ప్రైజ్ మనీ మనమే గెలుచుకోవాలి, మరి అట్ ద కాస్ట్ ఆఫ్ వాట్ వీఆర్ హియర్ అనేది కూడా గుర్తుండాలి కదా మరి. సో ఇదేది కూడా వీళ్ళెవరికి కూడా గుర్తు కూడా లేదు అసలు జర్నీలా. దే కంప్లీట్లీ ఫర్గాట్. సో దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ లైక్ దీస్ ఆర్ ఆల్ లైక్ అసలు ఆలోచిస్తలేరు, చిల్ కొడదామా, లేకపోతే 1 వీకే కదా, లేకపోతే 2 వారాలే కదా, లేకపోతే అవతల మాట్లాడిందేమో సిల్లీ అవుతుంది, వీళ్ళు మాట్లాడేదేమో సీరియస్ అవుతుంది. సో ఇవన్నీ ఉండే. అండ్ ఆల్సో బయట జర్నీకి లోపల జర్నీకి డిఫరెన్స్ ఏంటిది అంటే, నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఆడ. నాకు ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ టుక్ సమ్ టైమ్ టు కనెక్ట్ విత్ పీపుల్ అండ్ స్లోగా కనెక్షన్ అనేది అది నా రియల్ లైఫ్ లో కూడా నేను అట్లనే అవుతా. ఇలాంటి లైక్ 14 మెంబర్స్ అంటే లైక్ 13 మంది వేరే రకరకాల మైండ్ సెట్లతో అయితే మీరు బయట జర్నీ చేయరు కదా, 24 గంటలు రోజంతా టైం స్పెండ్ చేయరు కదా. చేసారా? చేసి ఉండము, బట్ ఐ కీప్ మీటింగ్ పీపుల్, డిఫరెంట్ పీపుల్. దట్స్ నాట్ టఫ్, ఐఎమ్ టెల్లింగ్. లైక్ కనెక్షన్స్ వైజ్ నువ్వు కనెక్ట్ అవ్వాలి, బాండ్ అవ్వాలంటే టైం పడుతుంది. బట్ గైడెన్స్ ఇస్ గైడెన్స్. నీకు ఏదైనా తప్పు అనిపించింది, నువ్వు ఏదైనా ఇలా తప్పు చేసినావు అంటే తప్పు అని చెప్పడం, అండ్ రైట్ అనిపిస్తే రైట్ అని చెప్పడంలో దానికి నువ్వు డిఫరెంట్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు, లేకపోతే నాకు చాలా క్లోజ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు తీసుకోగలుగుతారు అని అన్నప్పుడు నేను చెప్తా. మణికంఠ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, మణికంఠకి నేను ఎక్కువ మాట్లాడా, నేను ఎక్కువ చెప్పా వాడికి ఇట్లుండి అట్లా జస్ట్ హ్యాపీగా ఉండరా. మణికంఠ నచ్చలేదు, నచ్చకపోవడానికి కాదు, బట్ తీసుకోలేడు వాడు, ఆల్రెడీ టూ మనీ ఆఫ్ థాట్స్ ఉంటాయి వాడికి. సో జస్ట్ హ్యాపీగా ఉండు, నీకే అర్థమవుతుంది అని చెప్తా నేను, అంతే. జస్ట్ పనికిరాడు అని చెప్పి నచ్చలేదా? ఏది మణికంఠ టాస్క్ పనికిరాడు, ఫిజికల్ టాస్క్ పనికిరాడు అని చెప్పి మణికంఠ ఫిజికల్ టాస్క్ పనికిరాడు అనేది లేనే లేదు. హీ గివ్స్ హిస్ 100% వేర్ ఎవర్ హీ ఇస్. అది ఇస్తాడు, కాకపోతే మధ్యలో గివప్ ఇస్తాడు, వాడే వీక్ అని అనుకుని గివప్ ఇస్తాడు. బట్ ఐ నెవర్ టోల్డ్ లైక్ టాస్క్ పనికిరాడు అని కాదు, వాడు ఎమోషనల్లీ వాడు తీసుకోలేడు, టూ మచ్ ఆఫ్ గైడెన్స్ తీసుకోలేడు. ఆయన అందరు ఇస్తారు వాడికి, ఎక్కడికి వెళ్తే అక్కడికి వాడికి క్లాస్ బిక్ పంపిస్తూనే ఉంటారు వాడికి. సో నా దగ్గరికి అట్లీస్ట్ వచ్చినప్పుడు వాట్ ఐ థాట్ ఇస్ లైక్ ఫస్ట్ డేనే వాడు చెప్పడానికి ఎవరు పడితే వాళ్ళు చెప్పడం, ఫస్ట్ డే అండ్ సెకండ్ లైక్ హాఫ్ ఫస్ట్ డే ఎంట్రన్స్ లోనే వాడు చెప్పడానికి ఎవరితో చెప్తే నేను వినే స్టేజ్ లో నేను లేను అనేసి డైరెక్ట్ గా చెప్పేశాడు వాడు. బట్ దెన్ హీ ట్రీటెడ్ మీ ఎ సిస్టర్. నేను ఏదైనా ఉంటే చెప్పాలి కాబట్టి అరే నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకో అండ్ యూనో హ్యాపీగా ఉండు అని మాత్రమే చెప్పేది, ఎక్కువ చెప్పకపోయేది. సో ఎవ్రీబడి లైక్ అండ్ యూనో ఐ టోల్డ్ యూ ఐ గైడెడ్ ఫ్యూ గర్ల్స్ ఆల్సో. మ్యానిపులేట్ అని అనొచ్చు, మీరు మ్యానిపులేట్ చేస్తున్నారే వాళ్ళని అనొచ్చా?
దాని గైడెన్స్ కాకుండా మ్యానిపులేట్ చేశారు. లైక్ ఏంటిది సిగరెట్ తాగకుండా ఉండడము మ్యానిపులేట్ చేయడమా, సిగరెట్ తాగకుండా ఉండమా, ప్రెషర్ అయినా తాగకుండా ఉండు అని చెప్పడం అంటే మ్యానిపులేట్. వాళ్ళు కేరింగ్ చూపిస్తున్నారు. అండ్ లైక్ వాళ్ళని మన దారిలోకి వాళ్ళని తీసుకురావాలంటే ఇలాంటి సలహాలు లైక్ ఇలాంటి మంచిగా చూపిస్తేనే కదా వాళ్ళు మన దారిలోకి వస్తుంటారు. అంటే వాళ్ళని ప్రేమ ఉన్నట్టు ఇలా చెప్తుంటే ఇలా వాళ్ళని మైండ్ మార్చడమే కదా. నాకు దారిలో తెచ్చుకొని చేసే పని ఏమన్నా నాకైతే కనబడలేదు అంత నాకు చేయాల్సిన అవసరం కూడా రాలే. అట్లా చేసుకోవాలంటే నాకు ఎంతసేపు పడుతుంది, 11 మందిని అవుట్ రైట్ పోయిన వెంటనే నేను చేసుకుండాల్సింది కదా, కానీ నేను చేసుకోలేదు. ఐ గ్రీవ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. నాకు అన్ని కూడా నా బాండ్స్ కానీ నా కనెక్షన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అయినాయి. అండ్ అందరూ ఐసోలేట్ చేస్తున్నప్పటికీ కూడా అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ నాకు ఈవెన్చువల్లీ 1 వీక్ ఒకరొకరు మంచిగా కనెక్ట్ అయ్యి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ కి నన్ను ట్రూగా నన్ను నమ్మి నా ఎగ్జాక్ట్ రియాలిటీ ఏంటి, నా ఎగ్జాక్ట్ క్యారెక్టర్ ఏంటి, నన్ను నచ్చితే లైఫ్ లాంగ్ నచ్చాలా. అదే నమ్ముతా నేను రియల్ లైఫ్ లో, అక్కడ కూడా నమ్ముతా. నువ్వు ఏదో నేను పైకి చూపించి పోయి ఇలా అమ్మ ఇట్లా అని చెప్పేసి ఏదో సాఫ్ట్ గా మాట్లాడి దాని తర్వాత నేను నామినేషన్స్ కి వచ్చి ఓ సూపర్ ఇట్లా ఇచ్చేసి, దిస్ ఇస్ నాట్ ద వే ఐ యామ్. మీరు ఉండే విధానం, మీ క్యారెక్టర్ గానీ హౌస్ లోని వాళ్ళిద్దరికి నచ్చింది, మీ గైడెన్స్ వాళ్ళకి నచ్చింది, కానీ బయట ప్రేక్షకులకు నచ్చలేదు కదా. నేను ప్రేక్షకులకి నచ్చలేదు అంటే నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. బట్ ఐ మీన్ నేను పోయి ఉన్నది నేను ప్రేక్షకులకి నచ్చాలి లేకపోతే ఇట్లా నచ్చే విధంగా ఉండాలి అని నేను లేను. మరి మీకు ఓట్లు వేసేది ఎవరు? ప్రేక్షకులే ఓటేస్తారు. అవసరం లేదండి, వాళ్ళ కోసమే ఇలా ఉండాలి అని లేను. నా రియల్ గా నేను ఎట్లుంటా, నా హార్ట్ఫుల్ గా నేను ఎట్లుండాలనుకున్నా అట్లున్నా నేను. అది రియల్ మీరా? yes absolutely that's real me. yes that's real me. And నేను మధ్యలో కూడా నేను చెప్పిన, చాలా మంది ఇట్లా చెప్పినప్పుడు కూడా నేను చెప్పిన, యాక్టింగ్ ఫర్ మీ ఇస్ అ 9 to 5 జాబ్. యాక్టింగ్ ఫర్ మీ ఇస్ నాట్ బిగ్ బాస్ షో. యా, బిగ్ బాస్ షోకి వెళ్ళినప్పుడు నేను ఎట్లుండాలని అనుకున్నా, నేను రియల్ గా నేను ఎట్లుంటా అట్లా. ఎందుకంటే దట్ ఈస్ నాట్ క్వైట్ ఈజీ. 100 రోజులు నువ్వు యాక్టింగ్ చేసుకుంటే 24 గంటలు నువ్వు యాక్టింగ్ చేసుకుంటే ఉండడం అనేది కాదు. అది విచ్ ఇస్ క్వైట్ ఇంపాసిబుల్. అండ్ ఫర్ మీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. యష్మి మిమ్మల్ని ఇదే వీక్ నామినేట్ చేయడం జరిగింది. కొన్ని పాయింట్స్ చెప్పి వాళ్ళిద్దరిని నువ్వు వాడుకుంటున్నావు, వాళ్ళిద్దరిని నువ్వు ఇది చేస్తున్నావు, వాళ్ళిద్దరిని ఒక ఇదిలా పంపిస్తున్నావు, వెపన్స్ లా పంపిస్తున్నావు, వాళ్ళు వెపన్స్ లా వాడుకుంటున్నావు, అలాగే ఇలాంటి వర్డ్స్ అన్ని జరిగింది. అంటే యష్మి పెట్టిన పాయింట్స్ పెట్టి నామినేట్ చేసిన వీక్ మీరు వచ్చేసారంటే యష్మి పాయింట్స్ రైట్ అని అర్థం కదా. సో దిస్ వాస్ దేర్. సో యష్మి పెట్టిన పాయింట్స్ నిజమో రైటో కానే కాదు. నేను నామినేషన్ పాయింట్స్ చెప్పినప్పుడు కూడా నేను అదే చెప్పిన ఆమెకి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం 2 పాయింట్స్ ఏం మాట్లాడేది, నువ్వు చీఫ్ కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నువ్వు నా క్లాన్ లో ఉన్నప్పుడు చీఫ్ కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తా అని చెప్పినావు, కానీ నిఖిల్ మాట వినలేదు అని అనింది. అండ్ రెండోది నువ్వు ఫిజికల్ గేమ్ లా ఆడలేదు అని అన్నది. సో ఈ రెండింటికి, ఫిజికల్ గేమ్ నువ్వు ఆడలేదు, నాకు క్లారిటీ లేదు అని అన్నప్పుడు, దానికంటే ముందు నామినేషన్ లో పృథ్వీ నన్ను కూడా పట్టుకున్నాడు, పృథ్వీ చాలా కంట్రోల్ గా ఆడతాడు అని చెప్పేసి మాట్లాడింది. ఆ గేమ్ కి ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదా. సో దీస్ 2 points వర్ మై నామినేషన్ పాయింట్స్. నేను చెప్పిన చీఫ్ నిఖిల్ మాట నేను వినకపోయిందంటే నేను ఎగ్ టాస్క్ లో అవుట్ రైట్ నేను డిఫెండ్ చేస్తుంటుండే, కానీ వెయిట్ చేసిన, నిఖిల్ వెళ్ళమంటావా, అటాక్ చేయమంటావా, చేయొద్దా, వెయిట్ చేసి మరీ చేసిన. సో దట్ ఈస్ దేర్, అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. అండ్ ఫిజికల్ గేమ్ నువ్వు ఆడలేదని నీ క్లాన్ లో ఉన్నప్పుడు కూడా నువ్వు అన్నావు అదే, ఇప్పుడు కూడా అదే అన్నావు. పృథ్వీ పట్టుకున్నప్పుడు నువ్వు అంత కంట్రోల్ అని అంత గమనించినప్పుడు నేను కూడా పట్టెత్తేసిన ఆమెని. అండ్ నేను ఓన్లీ ప్రేరణని యష్మితోనే ఆడినా. నేను ఎగ్ టాస్క్ ఎత్తి పడేసి వాళ్ళని బ్లాక్ చేసి అంతా చేసింది వాళ్ళిద్దరినే. అండ్ ఆ గేమ్ అయిపోయినాక వెంటనే సోనియా నన్ను గొంతు పట్టుకొని ఆడింది, అది ఇది అని చెప్పేసి మాట్లాడింది కూడా మీరే. మరి ఇంత మాట్లాడినప్పుడు మరి నా గేమ్ క్లారిటీ లేదు అనేది ఎట్లా మాట్లాడుతావు? నేను గేమ్ ఆడలేదు, ఎగ్ టాస్క్ లో ఉత్తిగా నించున్నావు అని ఎట్లా మాట్లాడుతావు నువ్వు? నీకు వాళ్ళిద్దరి విషయంలో అంత క్లారిటీ తెచ్చుకున్నదాన్ని నా విషయంలో ఎందుకు నువ్వు క్లారిటీ తెచ్చుకోవట్లేదు? నన్ను కొంచెం సేపు గమనించినా సరే నీకు అర్థమైపోతుంది కదా నా ఫిజికల్ గేమ్ ఏంది అనేది ఇక్కడ వర్జన్. దీన్ని తీసుకెళ్ళి ఇంకేదో మాట్లాడారు. అదే విషయం నాగార్జున గారు వీకెండ్ లో మాట్లాడినప్పుడు కూడా దట్స్ వాట్ ఐ టోల్డ్. యష్మి ఏమనుకున్నదంటే నేను యూజ్ చేసిన సెంటెన్స్ ఏదేంటి, నువ్వు వాళ్ళిద్దరిని చూసినంత నన్ను చూసింటే బాగుండు అని నేను అన్నా. దానికంటే ముందు ఆమె వాడిన మాటలన్నీ వదిలేసి ఇది ఒక్కటే సెంటెన్స్, అండ్ ఈ సెంటెన్స్ కి ముందు నేను మాట్లాడిన, తర్వాత నేను 20 నిమిషాలు అరగంట దాకా మాట్లాడినా. ఏమని, నా ఫిజికల్ గేమ్ క్లారిటీ నువ్వు తెచ్చుకోమా ప్రస్తుతానికి, అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా చూడు. ఎందుకంటే నీ క్లాన్ లో ఉన్నప్పుడు నేను స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఆడినా యాక్సిడెంటల్, అండ్ ఎక్కడ సంచాలకగా చేసిన సంచాలక సక్సెస్ఫుల్ చేసిన, అండ్ సాక్స్ గేమ్ ఆడినప్పుడు సాక్స్ గేమ్ లో నేనే పోయి డిఫెండ్ చేసి వాళ్ళని కరెక్ట్ గా నువ్వు నా టీం ని తీయొద్దు అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళ కోసం ఫైట్ చేసిన నేనే. ఇవన్నీ నేనే చేసిన.
సో అండ్ స్ట్రాటజిక్ గా నేను ఎక్కడ బ్యాలెన్స్ అవసరం, ఏ గేమ్ కి ఏది అవసరం అనే స్ట్రాటజీస్ నేనే ఇచ్చిన నీకు. ఇవన్నీ నీకు కనబడలేదు, అప్పుడు కనబడలేదు, ఇప్పుడు కనిపిస్తలేదు. సో నువ్వు ఫిజికల్ గేమ్ క్లారిటీ లేదు అని ఊరికనే అంటే ఎట్లయితుంది? ఇప్పటి నుంచైనా దయచేసి చూడమ్మా అని నేను మాట్లాడినా. ఇది తీసుకెళ్లి యష్మి ఏం చేసింది, తీసుకెళ్లి నువ్వు పర్సనల్ గా కనెక్షన్ పెట్టినావు లేకపోతే రిలేషన్షిప్ పెట్టినావు అనేసి మాట్లాడా. కానీ నువ్వు అమ్మ అక్క అని మాట్లాడి ఈ గేమ్ ఆడతావు, నువ్వు ఇద్దరిని యూజ్ చేసుకొని ఆడుతున్నావు, ఇవన్నీ మాట్లాడిన వాటికి కూడా నేను ఎక్కడ కూడా తగ్గి మాట్లాడలేదు. నేను జస్ట్ నా గేమ్ గురించి చూడమ్మా, నీ లెవెల్లో నేను తగ్గి మాట్లాడను, నువ్వు నీ స్టాండర్డ్ నువ్వే చూపించుకుంటున్నావు అనే మాట్లాడినా. యష్మి మిమ్మల్ని నామినేట్ చేస్తుంటే మీరు తగ్గి మాట్లాడినట్టు అనిపించింది. నేనైతే గేమ్ క్లారిటీ, ఎందుకంటే ఆమె చాలా ట్రిగ్గర్ చేస్తుంది. నేను ఎంత ట్రిగ్గర్ చేయగలరు ఎవరైనా హౌస్ లో? డెఫినెట్ గా నేను అసలు నా ట్రిగ్గరే కాదు నాది, కానీ జనాలకు మీరు ట్రిగ్గర్ చేస్తున్నారు అనిపిస్తుంది. నేను వాడితే ఓన్లీ గేమ్ పాయింట్స్ వదులుతారు, మిగతాది వాళ్ళు రెచ్చిపోతారు. నేను ఓన్లీ గేమ్ పాయింట్స్ యూజ్ చేస్తా. ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు పర్సనల్ ఎనీ టైమ్. అండ్ దానికంటే ముందు రోజు నైట్ యష్మి వాజ్ షేరింగ్ సంథింగ్ విత్ మీ. అప్పుడు కూడా నేను చెప్పిన, నువ్వు ఏదున్నా నాతో షేర్ చేసుకోవచ్చు, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ట్రస్ట్ చేయొచ్చు, పర్సనల్ థింగ్స్ ఏవి కూడా నాకు నామినేషన్ గ్రౌండ్ లో రావు అని చెప్పిన. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ డౌన్ టు హర్ అండ్ నువ్వు ఆమె మాట్లాడినట్టు నువ్వు ఇద్దరిని ముందు పెట్టుకుని మాట్లాడుతున్నావు, ఇద్దరు వాడుకుంటున్నావు, ఇటువంటివన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. సో ఐ మేడ్ ష్యూర్ నువ్వు నన్ను చూడు కొంచెం అనేసి మాట్లాడినా. సో అది నువ్వు నాగార్జున సార్ మాట్లాడినప్పుడు కూడా సార్ కూడా అదే స్ట్రెంగ్తన్ చేసిండు కాబట్టి నేను డిసప్పాయింట్ అయ్యి ఐ డోంట్ వాంట్ టు స్టే. సాటర్డే ఎపిసోడ్ లో కూడా అదే ఫోకస్ అయింది. అయినప్పుడు కూడా సార్ నా ఇంటెన్షన్ అది కాదు. ఐ వాజ్ వెరీ క్లియర్ అండ్ ఐఎమ్ వెరీ క్లియర్. నాకు నిఖిల్ వచ్చి చెప్పేదాకా కూడా నాకు తెలీదు ఇట్లా అర్థం చేసుకుంది అని. అండ్ నిఖిల్ వచ్చి చెప్పినప్పుడు కూడా నిఖిల్ గురించి నిఖిల్ ఏమన్నాడు అంటే, మన ఫ్యామిలీలో ఎట్లా పోర్ట్రే అవుతున్నాయి కదా అని పృథ్వీతో అన్నాడు. ఆ విషయం తెలిసి నేను ఆ రోజు నైట్ అంతా బాధపడ్డా. నెక్స్ట్ డే పోయి అమ్మాయి అట్లా సెన్సిటివ్ గా ఫీల్ అయింది అంటే ఐ డెఫినెట్లీ హ్యావ్ టు అడ్రస్ దిస్ అని నెక్స్ట్ డే పోయి సారీ చెప్పిన ఆమెకి. యష్మి నువ్వు ఇట్లా తీసుకుంటే మాత్రం ఐఎమ్ రియలీ సారీ అండ్ ఐ క్లియర్లీ టోల్డ్, లైక్ పృథ్వీని అడిగినప్పుడు కూడా నేను క్లియర్గా ఉన్నా, నీకేమైనా ఉందా అని చెప్పేసి డైరెక్ట్ అడిగినా వాడు లేదు అన్నాడు. దట్ మస్ట్ హ్యావ్ పోర్ట్రేట్, అది అక్కడ క్లియర్ అయిపోయింది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, నేను అసలు అక్కడికి నా థాట్ అక్కడ పోలేదు. దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్. ఒకవేళ నువ్వు అట్లా ఫీల్ అయితే సారీ అని కూడా చెప్పిన నేను. ఇవన్నీ వదిలేసి ఈ సెంటెన్స్ వాడినావు అని చెప్పేసి మాట్లాడారు వీకెండ్ లా. ఐ టోల్డ్ మై ఎక్స్ప్లెనేషన్. ఈవెన్ దెన్ కన్క్లూజన్ వాజ్ నాట్ రైట్. నాగార్జున సార్ ఇస్ లైక్ ఫాదర్ ఫిగర్ అండ్ జడ్జ్మెంట్, లైక్ ఈవినింగ్ లైక్ సాటర్డే వీకెండ్ ఎప్పుడు వస్తుంది సార్ ఏం చెప్తారు అని వెయిట్ చేస్తాం మనం లోపల ఉన్నప్పుడు. సో అంత ఉన్నప్పుడు నువ్వు ఎట్లా రాంగ్ థింగ్ ని స్ట్రెంగ్తన్ చేస్తావు అనేది నాకు నచ్చలేదు అక్కడ. దట్స్ వెన్ ఐ డ్రాప్డ్ అవుట్. లైక్ వీళ్ళు, ఎందుకంటే దానికంటే ముందు వీక్ కూడా నిఖిల్ నన్ను అడగలేదు, తినమని అడగలేదు కాబట్టి అలిగింది అని మాట్లాడారు. అది విచ్ ఇస్ నాట్ ట్రూ. అది కూడా అంతే, ముందు వెనకాల కట్ చేసుకుని మీరు చూపించారు వాళ్ళు. నేను ఏమనుకో సరే పోనీలే, చిన్న ఎలిమెంటే కదా, చిన్నది కదా, సరే షో కోసం కాంటెంట్ కోసం పెట్టుకున్నారు కావచ్చు, దట్ ఈస్ ఫైన్ లే, అలిగితే తప్పేమో, దానిలో ఏం పెద్ద బ్యాడ్ కాదు కదా అని చెప్పేసి ఊరుకున్నా నేను థర్డ్ వీక్ లా. దెన్ ఫోర్త్ వీక్ లా ఇది మళ్ళీ స్ట్రెంగ్తన్ చేసిండు. సో కంటిన్యూస్ గా ఫాల్స్ ని స్ట్రెంగ్తన్ చేస్తూ వెళ్తే దెన్ నేనేం కనిపిస్తున్నా, నా ట్రూత్ ఎక్కడ, నువ్వు నన్ను ఎందుకు నా ట్రూత్ ని తొక్కేస్తున్నావు అనే ఫీలింగ్ లో నేను ఉండే. సో దట్స్ వెన్ ఐ డిసైడెడ్ లైక్ నువ్వు ఉంచినా సరే నేను ఉండా, నువ్వు ఇంకొక వీక్ నాకు ఇప్పుడు ఎలిమినేట్ చేయకుండా ఉంచినా సరే నేను ఆడకుండానైనా నచ్చక మీరే వచ్చేసినట్టు. ఇప్పుడు నేను చెప్పినా కదా లిటరల్లీ, నేను ఈ వీక్ లో నేను వెళ్ళిపోతా. నేను అందుకే సండే కూడా రెడీ కాలేదు. నేను సండే ఎపిసోడ్ కి కూడా నేను రెడీ కాలేదు, విచ్ వాజ్ నాట్ రైట్. ఎందుకంటే రెండు థింగ్స్ లో నాగార్జున గారు నన్ను స్ట్రెంగ్తన్ చేయలేదు అండ్ ఫాల్స్ ని స్ట్రెంగ్తన్ చేసి, తప్పు ఎలిమెంట్ ని నువ్వు స్ట్రెంగ్తన్ చేస్తే ఇంకెక్కడ, ఇంకా నేను నిజాయితీ ఏది, నా ట్రూ సెల్ఫ్ ఏది, నేను ఇక్కడ ట్రూ సెల్ఫ్ ఉన్నా అని అనుకున్నాను, నీ ఇష్టం నువ్వు పోర్ట్రే చేస్తా అంటే నేను ఎందుకు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మీకు ఇంతకీ బిగ్ బాస్ నచ్చిందా నచ్చలేదు? నాకైతే ఇప్పుడు నచ్చలేదు, బట్ ఐ హ్యాడ్ గుడ్ టైమ్ అండ్ ఐ హ్యాడ్ గుడ్ జర్నీ. నేను అనుకున్న బిగ్ బాస్ తప్పు కావచ్చు, నేను అనుకునే మీనింగ్ తప్పు అని నాకు అర్థమైంది. బిగ్ బాస్ తప్పు, నేను అనుకున్నది తప్పు అని నాకు అర్థమైంది. మీకు తప్పు? నేను అనుకున్న షో గేమ్ అంటే బిగ్ బాస్ గేమ్ అంటే లైఫ్ షో, పర్సనాలిటీ, రియాలిటీ కనిపిస్తుంది, రియాలిటీ చూపిస్తారు అని అనుకున్నా కదా నేను. అది తప్పు అని నాకు అర్థమైపోయింది. బయట ఒక టాక్, మీరు మ్యారీడ్ కదా? నో, నాట్ యెట్. మీరు ఆల్రెడీ పెళ్ళైన ఫస్ట్ ఆయన వదిలేసి మళ్ళీ ఇంకొకరిని మళ్ళీ పెళ్లి చేసుకున్నారనే రూమర్స్ బయట నడుస్తున్నాయి, ఎంతవరకు నిజం?
రూమర్స్ ఇంకేమున్నాయి, ఇంకొకసారి కంటిన్యూస్ గా అట్లే చెప్పు, వినుకుంటా కూర్చుంటా నేను ఇక. దీనికి మీ రియాక్షన్ ఏంటి యాక్చువల్లీ? వినడానికి వింటుంటే మనం బోల్డ్ ఉంటుంటాయి, అదే కదా ఇది మెయిన్ పాయింట్. దీనికి మీరు ఏం రియాక్ట్ అవుతారు? రాసుకోవడానికి కూడా చాలా మంది ఈ మధ్య యూట్యూబర్స్, రివ్యూవర్స్ చాలా మంది చెప్పడానికి కూడా చాలా తయారైనారు. ఐ కెన్ సీ దట్ కంప్లీట్లీ, బట్ దట్స్ నాట్ ట్రూ. అండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఆన్ ద షో ఆల్సో యష్ ని నేను చేసుకోబోతున్నా అనేసి. అండ్ అదే కాకుండా మీ మీ మదర్ ఒక ఇంటర్వ్యూలోనే అదొక బిట్ అనేది ఒకటి బయటికి రావడం జరిగింది. లైక్ సోనియా లోపల ఎలాగున్నా మాకైతే ఏం ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళ అత్తయ్య వాళ్ళకి ప్రాబ్లం అని చెప్పి ఇదో ఒకటి మీ ఫ్యామిలీ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది మీ అమ్మగారు. దానికి మీ రియాక్షన్? నేను చూడలేదు, నేను అది ఇప్పటి వరకు నాకు అది రాలేదు. మరి మీ దాకా ఇంకా రాలేదు అది? ఓకే, మీ అమ్మగారు అలా అన్నారు అనమాట. అండ్ ఐ డోంట్ థింక్ నాకు అంటే లైక్ వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు అనేది కంప్లైంటే లేదు నాకు. నా అంకుల్ ఎలా ఉంటారంటే, యశ్ వాళ్ళ డాడీ ఎట్లుంటారంటే, లిటరలీ నేను బయటకు వచ్చిన తర్వాత లైక్ ముందు కూడా నాకు అంకుల్ తెలుసు, ఆయన ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, నన్ను ఎట్లా చూస్తారు అనేది నాకు తెలుసు. బయటకు వచ్చిన తర్వాత నేను తెలుసుకునేది కొన్ని ఏంటంటే, ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంటే మీరు వచ్చేటప్పుడు భయపడ్డారా ఆయన ఏమని అంటారా అని? నో 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 అంటే ఇంత చేస్తారు అని నేను అనుకోలేదు. లైక్ యూనో ఈ లిటరలీ వెళ్ళి ప్లక్కాడరు అది చూపించి ఓటేయండి అని చెప్పేసి ఓటింగ్ క్యాంపెయిన్ చేసుకున్నారంట అంకుల్. సో అది నాకు చాలా అంటే లైక్ ఎమోషనల్ అన్నట్టు. పట్టించుకుంటారా పబ్లిక్ టాక్స్ ని మీరు? పబ్లిక్ మాటల్ని, పబ్లిక్ కామెంట్స్ ని ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాటిని మీరు పట్టించుకుంటారా, హార్ట్ కి తీసుకుంటారా? అది అసలు నా దగ్గర రానే రాదు నాకు ఎప్పుడు కూడా. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ లైక్ ఐఎమ్ వర్కహాలిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటిది, నెక్స్ట్ ఏం చేయాలి, ఇదే ఆలోచన ఉంటుంది ఫస్ట్. అంత చూసి దాన్ని అటెన్షన్ పే చేసేంత టైం నాకు ఉండదు. అండ్ ఐఎమ్ వెరీ మచ్ కేర్డ్ ఓన్లీ అబౌట్ మై క్లోజ్ పీపుల్. నా ఫ్యామిలీ ఏంది, నా చుట్టూ ఎంతమంది ఉన్నా, చుట్టూ ఒక 10 మంది ఉంటారు నాకు. నా కజిన్స్ గానీ, నా అన్న, వదిన వీళ్ళు, అండ్ నా వేరే తమ్ముళ్ళు, ఇట్లంతా ఉంటారు. వాళ్ళు ఆ లిమిటెడ్ సర్కిల్ తప్ప దీని తర్వాత ఎవరు ఏమనుకున్నా కూడా నాకు పెద్ద ఫరక్ ఏం పడదు. మీ గురించి ఎవరు ఏం మాట్లాడుకుని ఏం కామెంట్ పెట్టుకున్నా నాకు అనవసరం అన్నట్టు ఉంటారు. అంతే, అది రీచ్ కూడా. మరి బిగ్ బాస్ హౌస్ లో వేరే వాళ్ళు ఏదైనా అంటే మీరు ఎందుకు తీసుకోలేకపోయారు? అది ఒక కామెంట్ అనుకుని వదిలేచ్చు కదా. కంటెస్టెంట్స్ గానీ, యష్మి గానీ, విష్ణు గానీ, వీళ్ళు గానీ ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నా కూడా, జోక్స్ చేసినా కూడా, లేకపోతే ఏదైనా నాకు ఎందుకని వదిలేయచ్చు కదా, ఎందుకు పట్టించుకొని దాన్ని డిస్కషన్ పెట్టి కానీ, లేకపోతే గొడవ పడ్డం? అబ్సల్యూట్ గా వాళ్ళు ఏమన్నా నేను వదిలేసిన కాబట్టే 4 వారాలు ఉన్నా నేను అంత స్ట్రెంత్ నేను ఉన్నది కాబట్టి నన్ను కంప్లీట్ గా ఐసోలేట్ చేసినా సరే నేను 4 వారాలు నేను మెయింటైన్ చేయాలి. పట్టించుకొని ఉంటే 2 వారాలు ఉండేవాళ్ళ. అంతే, 2 వారాలు కూడా ఫస్ట్ వారమే వచ్చేసేదాన్ని. నేను పట్టించుకోను, నాకు అంత స్ట్రెంత్ ఉంది కాబట్టి ఐ వుడ్ హావ్ స్టిల్ దేర్. నాకు హౌస్ విషయంలో నాకు ప్రాబ్లమే లేకుండే. ఐ న్యూ లైక్ యునో వీక్ కి మారుతుంది, వీక్ కి మనుషులు కూడా అర్థం చేసుకుంటారు. అండ్ మెల్లమెల్లగా అందరి ఫేసెస్ బయటపడతాయి, అందరికి అర్థం అవుతాయి. అండ్ ఐ వాజ్ లిటరలీ జస్ట్ వెయిటింగ్ టు అండర్స్టాండ్ లైక్ నా రియల్ నేచర్ నీకు తెలిసినప్పుడే నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నన్ను నమ్మినప్పుడే నా దగ్గర రా. ఉత్తిగా ఏదో నన్ను జస్ట్ మాట్లాడింది కదా అని చెప్పేసి, లేకపోతే జస్ట్ ఇట్లా అన్నది అని చెప్పేసి నేను ఐ డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు కమ్ టు మీ లైక్ దాట్. నాకు రిలేషన్ గానీ, నాతో ఫ్రెండ్షిప్ గానీ నాకు అట్లా అవ్వాలి. అండ్ ఇంకా బెటర్ ఏంటంటే నా నెగిటివ్ ఏమైనా తెలుసుకొని నా దగ్గరికి వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ పాజిటివ్స్ అండ్ ఫ్లాస్. నేను నీకు పాజిటివే చూపించి నేను దగ్గర తెచ్చుకోను అట్లా. సో నేను పిచ్చింగ్ చేసేటప్పుడు కూడా, క్లాన్ చేంజ్ పిచ్చింగ్ చేసేటప్పుడు నేను అదే చెప్పిన, that they used it in a different way. నేను ఎట్లా ఆలోచిస్తానో నువ్వు చూసినావు. ఫిజికల్ గేమ్ అనేది నా చేతుల్లో ఉండదు. అప్పుడు మనకి తిండి ఉండదు, ఎంత టైం వెయిట్ చేపిస్తారు, లక్, ఎనర్జీ, అప్పుడు ఆ టైంకి ఎవరేం ట్రిగ్గర్ చేస్తున్నారో, మూడ్, ఇవన్నిటిని బట్టి ఫిజికల్ టాస్క్ అనేది ఉంటుంది. కాబట్టి ఐ విల్ గివ్ 100%. కానీ ఫిజికల్ టాస్క్ నువ్వు ఆడగలుగుతా, నేను సూపర్ ఆడగలుగుతా, నేను గెలిచేసిస్తా అనేది నేను రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ నీకు ఇయ్యా. సో ఈ బేస్ మీద నువ్వు తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోండి నన్ను క్లాన్లకి అని మాట్లాడినా. అండ్ ఫస్ట్ వీక్ ఆల్ ద 3 people వర్ లైక్ సోనియా వస్తే సోనియా కోసమే తీసుకున్నారు, అంటే డెసిషన్స్ అయినాయి. సెకండ్ వీక్ ఆల్సో లైక్ దాట్. సో థర్డ్ వీక్ నేను చేంజ్ చేసుకున్నా గేమ్ నేను చేంజ్ చేసుకున్నా. ఎందుకు అంటే నేను చెప్పినా కదా మీకు, ఇద్దరు ప్లేయర్ తో ఉండడమా మీ గేమ్ చేంజ్? ఇద్దరు ప్లేయర్స్ అని కాదు, అంటే ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ తో ఉంటే ఓటింగ్ పడతదనా మీ గేమ్ చేంజ్? నో, స్ట్రాంగ్ ప్లేయర్స్ నేను డిసైడ్ అయినాక పృథ్వీ వచ్చింది కదా, నేనేం పృథ్వీ పోయినాక నేను రాలే. నిఖిల్ క్లాన్ లకి నేను పోయినాక మిగతా వాళ్ళందరూ వచ్చారు. సో దట్ వాజ్ నాట్ మై డెసిషన్. అండ్ నేను ఎప్పుడైనా సరే నామినేషన్ పాయింట్స్ గానీ, నేను క్లాన్ చేంజెస్ గానీ, నేను ఏది కూడా వేరే వాళ్ళతో డిస్కస్ చేయను. నేను
ఆ టైంకి నాకేమనిపిస్తే ఆ టైంకి నేను అది చేస్తా. ముందు వెనకాల డిస్కషన్ అనేది నామినేషన్ అయిపోయినాక కూడా ఐ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే నేను వెంటనే నేను పాయింట్స్ మాట్లాడింది కరెక్ట్ అయినప్పుడు నేను ఎందుకు నీకు వెళ్ళి బటర్ వేస్తా మళ్ళా? యూజువలీ పీపుల్ డూ దట్. ఐ డోంట్ కేర్. నేను వేసిన పాయింట్స్ నిజం, నువ్వు రియలైజ్ చేసుకోవడానికి నీకు టైం ఇస్తా నేను. దాని తర్వాత నువ్వు ఏమన్నా ఉంటే అప్పుడు మాట్లాడతా. నేను అట్లా వెంటనే అవన్నీ చేయను. సో గేమ్ పాయింట్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ అండ్ ఎమోషనల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ ఇన్ దట్. యా, లైక్ అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పి ఒక అమ్మాయిని మీరు అన్నారు. మీరు నిఖిల్ తోని పృథ్వీతోని బిహేవ్ చేసిన దానికి ఏమైనా కొత్తగా పేరు పెట్టాలా అని ఒక క్వశ్చన్ మార్క్. అండ్ పృథ్వీకి మెడ మీద చేయి పెట్టి రబ్ చేయడం ఒకటి వీడియో, లైక్ జనాలకు చూపించడం అదొకటి. అండ్ నిఖిల్ కి చెస్ట్ దగ్గర చేయి పెట్టి మీరు అలా చేయడం ఒకటి. అది ఏ సిచ్యువేషన్ లో మీరు పెట్టుంటారు? ఎందుకు అంత అవసరం ఏముంది? ఐ టోల్డ్ యు నో, లైక్ నేను ఒక బెలూన్ టాస్క్ లో వాడిని నేను నువ్వెవడరా నాకు చెప్పడానికి అని అన్నా. నేను డెసిషన్ తీసుకునేటప్పుడు స్విమ్మింగ్ పూల్ లో కన్సిడర్ చేయ, ఇది కన్సిడర్ చేయంటే నువ్వెవడరా నాకు చెప్పడానికి అన్నా. అది నాకు అసలు బ్రెయిన్ లో లేను లేదు, అసలు నేను అన్నా అన్న సంగతి కూడా నాకు గుర్తులేదు. టాస్క్ దాంట్లో అయిపోయిన తర్వాత కూడా నాకు అసలు చాలా టైం వరకు నేను వేరే అన్ని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అబ్బాయి వాజ్ అప్సెట్. అబ్బాయి నాతో చెప్పని కూడా చెప్తలేడు. గేమ్ అయిపోయినాక నేను పోయి అబ్బాయితో మంచిగా మాట్లాడు. దీని వల్ల మీరు అలా చేశానని అంటారా ఏంటి? ఇప్పుడు దట్ వాస్ దట్ నో, అప్పుడు అంటే ఇలా మాట్లాడాలా? ఇలా మాట్లాడి ఈ విధంలోనే మీరు నిఖిల్ తోనే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే, దానికంటే ముందు దిస్ వాస్ దేర్. నన్ను కూడా తిట్టినావు నువ్వు. సంచాలకు ఉన్నప్పుడు, సారీ ఫోటో టాస్క్ ఉన్నప్పుడు నన్ను తిట్టి పంపించేసినావు నువ్వు. ఒకసారి కనీసం సారీ కూడా చెప్పలే, కనీసం ఫీల్ అయినావా అని కూడా అడగలేదు. కానీ పృథ్వీని తిట్టినప్పుడు మాత్రం ఒక రోజు అంతా ఫీల్ అవుతున్నావు నువ్వు అని డిస్కషన్ జరిగింది. 1 hour డిస్కషన్ జరిగింది. అప్పుడు దట్ వాస్ ద సిచ్యువేషన్. లైక్ మీకు చిన్న బిట్ కట్ చేసి నీకు చూపిస్తే నన్నే చేయమంటావు ఇప్పుడు. నేనున్న ఎనర్జీ, నేనున్న సిచ్యువేషన్ నాకు ఇంపార్టెంట్ కదా. దట్ వాస్ దేర్. కానీ చూసిందే నిజం కదా. నువ్వు అదే అంటున్నా, నువ్వు మొత్తం చూపించింటే నువ్వు మొత్తం నిజంగా నమ్మేటోని కావచ్చు. కానీ నీకు చిన్న పార్ట్ చూపించి ముందంతా కాన్వర్సేషన్, తర్వాత కాన్వర్సేషన్ చూపించకపోతే నేనేం చేస్తా దానికి? కానీ మీరు ఇక్కడ చేసింది తప్పు అంటారు, అది రైట్ అంటారు. అబ్సల్యూట్లీ నేను తప్పు చేయలేదు. అండ్ నేను ఎక్కడ చేతులు పెడతానా, ఎక్కడ ఏలు పెడతానా, లేకపోతే ఎక్కడ కంటి చూపు ఉంది అనేది ఆ మాత్రం సి యూనో, ఇఫ్ యూ కెనాట్ అండర్స్టాండ్ దట్స్ నాట్ మై ప్రాబ్లం. నేను ఏ ఎనర్జీలో ఉన్నా, నేను ఏం కాన్వర్సేషన్ లో ఉన్నా, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా వాళ్ళని నేను ఎట్లా ట్రీట్ చేస్తా అనేది నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, నాకు నా అల్లుడు ఉంటాడు, వాడు పక్కన కూర్చుంటే వాడిని ఇట్లా ఇట్లా అంటూనే ఉంటావాన్ని. దానికి నువ్వు ఇప్పుడు ఏజ్ లో చిన్న కాబట్టి వాడు చిన్నగా కనిపిస్తారు కాబట్టి నువ్వు అట్లా తీసుకుంటావా, లేకపోతే జస్ట్ పెద్ద ఉన్నాడు కాబట్టి ఇట్లా తీసుకుంటావా అనేది దట్ ఈస్ యువర్ వర్జన్. ఐ డోంట్ కేర్, ఐ లిటరలీ డోంట్ కేర్. ఎందుకు అంటే అన్నా చెల్లె, మా అన్నయ్య నాకు 40 మంది కజిన్స్, 2 అన్నలు, సొంత అన్నలు. వీళ్ళందరితోని నేను మాట్లాడుతున్నప్పుడు కానీ, తిరిగినప్పుడు కానీ, బయట తిరిగినప్పుడు కూడా అనుకున్న జనాలు ఉన్నారు. సో నేను అవన్నీ పట్టించుకుంటే, నేను అవన్నీ పట్టించుకొని నేను బిహేవ్ చేయాలనా? అదైతే మంచి వే అంటారు. బట్టి కాన్వర్సేషన్ ని బట్టి కదా. అదే మీరు అది చేసింది అది ఒక మంచి వేలో చేసాను అంటారు. నేను మంచి వే బ్యాడ్ వే అని కాదు. నేను ఆ కాన్వర్సేషన్, నేను సిచ్యువేషన్, నేను వాళ్ళని ట్రీట్ చేసే విధానం నాకు తెలుసు. నేను ఒక కిడ్స్ లాగా ట్రీట్ చేసిన, ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా కిడ్స్ లాగానే ట్రీట్ చేసిన తప్ప నేను ఇంకొకలాగా ట్రీట్ చేయలేదు. అండ్ నేను ఒకవేళ ట్రీట్ చేసిన అవతలోడు తీసుకోవాలి కదా. అవతలోడు కూడా అదే సిచ్యువేషన్ అట్లే నార్మల్ గా ఉన్నాడంటే అంతే కదా. మరి అంటే మీరు అదే అంటున్నారు, అన్నలాగా తమ్ముళ్ళలాగా. ఆ అన్న తమ్ముళ్ళు అయితే అలా చేస్తారా? వాళ్ళు మీరు అన్న తమ్ముళ్ళు అని మీరు అనుకుంటారు, వాళ్ళు అలా అనుకున్నారా మిమ్మల్ని చెల్లి అని? డెఫినెట్ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు మాకు మదర్లీ ఫీలింగ్ ఉంటది, మంచి కేర్ చేస్తారు అని. చాలా సార్లు చెప్పారు. ఎవరికి చెప్పారు? మాకు చెప్పారు అండ్ వేరే వాళ్ళకి కూడా చెప్పారు. వేరే వాళ్ళకి చెప్తే మరి యష్మి అని కానీ లేకపోతే మిగతా హౌస్ మేట్స్ మిమ్మల్ని ఎందుకు వాళ్ళ అన్న చెల్లెళ్ళని ఎప్పుడు అనలేదు? అండ్ మిమ్మల్ని మీ డిస్కషన్ లో కూడా అలా చెప్పలేదు? లాస్ట్ సండే ఎపిసోడ్ అయితే రీసెంట్ గా అదే లాస్ట్ లోనే, దాని తర్వాత ఏమైందో తెలియదు, వాళ్ళ డిస్కషన్ ఏం జరిగిందో తెలియదు. కానీ ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన డిస్కషన్ కదా ఇది, అన్న చెల్లెళ్ళు అని కానీ లేకపోతే ఇది నామినేషన్ అయిన తర్వాత డిస్కషన్ వచ్చినప్పుడు అయితే మాట్లాడినారు వాళ్ళు. నా ఎదురుగా కూడా ఎప్పుడైనా సరే నువ్వు ఏదో పెద్దమ్మలాగా నానమ్మలాగా ట్రీట్ చేస్తావు వాళ్ళని ఊరికనే ఇలా అని మాట్లాడినారు తప్ప నా ముందు, నా ఎదురుగా, నా వెనకాల ఏం మాట్లాడిననే నాకు తెలియదు శివ. అండ్ ఐ అబ్సల్యూట్లీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. నేను చెప్పిన నా ముందు దమ్మున్నోడు ఎవడైనా నా ముందు వచ్చి మాట్లాడినప్పుడే నేను మాట్లాడతా ఏదైనా. సో వెనకాల జరిగినాయి అని నాకు అస్సలే ఫరక్ పడాయి. అండ్ దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ అబౌట్ ద నెగిటివిటీ ఆల్సో. అండ్ నా ముందు నాకు మాట్లాడేటప్పుడు కూడా ఎవరైనా సరే, విష్ణు ఆల్సో టోల్డ్ they have a great bonding, I'm grateful for that sir అని చెప్పేసి చెప్పింది సాటర్డే ఎపిసోడ్ లో. అండ్ యష్మి ఆల్సో డిక్లేర్ దట్ ఆమె ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా అడ్వైస్ ఇస్తుంది,
కానీ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం సార్. అది అది దాన్ని హౌస్ మొత్తము రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు అని చెప్పింది ఆమె, క్లియరెన్స్ ఇచ్చింది. ఆబ్వియస్లీ అనుకుంటారు, ఎందుకంటే మీరు అబ్బాయిలతో ఉన్నారు, అమ్మాయిలతో ఏ అమ్మాయితో లేరే. నేను అబ్సల్యూట్ గా అందరం నైనికాతో ఉన్నా, నేను నార్మల్ గా మాట్లాడడం కాదు కదా ఉండడం అంటే. మాట్లాడడం అంటే నైనికాతో ఐ షేర్ ఎ గుడ్ ఇప్పుడు మనం ఇంతసేపు మనం డిస్కషన్ చేసాం, ఒక అమ్మాయితో మీ బాండింగ్ చెప్పారా? నువ్వు అడగలేదు, క్వశ్చన్ అడగలేదు. ఆల్రెడీ చెప్పారు నాకు సీతతో బాండింగ్ ఉండేది, మధ్యలో పోయింది కానీ చెప్పారు, కానీ ఇంకొకరు చెప్పలేదు. ప్రేరణ గురించి చెప్పిన, యష్మి గురించి చెప్పిన, ప్రేరణ గేమ్ గురించి చెప్పారు, ప్రేరణ గేమ్ గురించి చెప్పారు, ప్రేరణ చెప్పారు. ప్రేరణ వాస్ దేర్, ప్రేరణతో మంచిగా ఉండే. నేను క్లాన్ చేంజ్ అయినప్పటి నుంచి మాకు డిఫరెన్సెస్ వచ్చినాయి. అదే అన్న, అదే ప్రతి ఒక్క అమ్మాయితో డిఫరెన్సెస్ వచ్చాయి, కానీ నిఖిల్ పృథ్వీతో డిఫరెన్సెస్ లేవు కదా, వాళ్ళు కలిసే ఉన్నారు కదా. బరాబర్ ఉన్నాయి, ఎందుకు లేవు డిఫరెన్స్? వీళ్ళతో వెళ్ళి బతిమాలినట్టు వెళ్ళి ఆ అమ్మాయిలతో బతిమాలలేదు కదా, అమ్మాయిల దగ్గరికి వెళ్ళి బతిమాలలేదు కదా. లైక్ వీళ్ళకేమో ఇలా బుజ్జగించి వీళ్ళకి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు, పక్కన కూర్చోబెట్టుకుని